మీరు మాతో మాట్లాడారు. నిజంగా సజీవులే మిమ్మల్ని స్తుతిస్తారయ్యా. ఓ సజీవమైన వాక్యం మా దగ్గర ఇచ్చారు ప్రభువా, సజీవమైన వర్తమానం మా దగ్గర ఇచ్చారు ప్రభువా. ఓ మేము సజీవులు ఉన్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం స్తుతిద్దామా దేవుణ్ణి, మనం ఆరాధిద్దామా దేవుణ్ణి. ఓ సర్వ సృష్టికర్తని దేవుని స్తుతిద్దామా. నీ స్తుతులు స్వీకరించడానికి దేవుడు పరలోక ఆరాధన వదిలిపెట్టాడు ఆయన, దూతల ఆరాధన వదిలిపెట్టాడు ఆయన, కేరబల ఆరాధన వదిలిపెట్టాడు ఆయన, నిత్యత్వం వదిలిపెట్టాడు ఆయన. నిశ్చయంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో వధువైన నువ్వు ఆరాధిస్తే నీ స్తుతుల మీద ఆశీనుడడానికి ఆయన మరి మధ్యాహ్నం మన మధ్యలో ఉన్నాడు ఆయన. అందరం కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మీ చేతులు పైకెత్తి దేవునికి స్తుతిద్దామా, దేవుణ్ణి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ గొప్ప దేవా నాయనా తండ్రి, ఈ క్షణం వరకు ప్రభువా నాయనా తండ్రి మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచావు ప్రభువా, నీకే స్తోత్రములు. అందరం గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి యొక్క కొత్త దినాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా. ఓ దేవా నాయనా తండ్రి, మేము ఎప్పటి వారమో ప్రభువా నాయనా తండ్రి, ఒక ధూళి వంటి వారం ప్రభువా. ఓ దేవా నాయనా తండ్రి, ఒక పువ్వు వంటి వారం ప్రభువా నాయనా తండ్రి. అలాంటి మా జీవితాలని ప్రభువా దేవా నాయనా తండ్రి ఈ క్షణంలో ప్రభువా నిన్ను ఆరాధించుటకు ప్రభువా ఓ దేవా ఒక చిన్న సమూహముగా నాయనా తండ్రి మీరు మమ్మల్ని సమకూర్చినందుకు ప్రభువా దేవా అందరూ స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలచి, యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ స్తుతిద్దాం దేవుణ్ణి, నోరు తెలిసి బిగ్గరగా స్తుతిద్దాం. అవును ప్రభువా, గ్లోరీ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కన్నీటి లోయలలో అందరు కలిసి పాడాలా, కలిసి పాడదాం. వచ్చిన వారందరూ కలిసి పాడదాం. ఆమేన్. కృపలతో బలపరచితివి, స్తోత్రం చెల్లింతుము. అవును ప్రభువా, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీర్వదించిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ స్తుతులు స్వీకరించడానికి ఆయన సమర్థుడైనాడు. ఆయన నాదుని మేలులు తలచి స్తుతికి పాత్రుడు ఆయనే, స్తోత్రార్హుడు ఆయనే. స్తోత్రం చెల్లింతుము. ఎవరు మౌనంగా ఉండొద్దు. మన కంఠ స్వరముతో గడప పునాదులు కదులుతున్న రీతిగా ఓ నిశ్చయంగా నీ కంఠ మరి నిశ్చయంగా పక్కన ఉన్న వారికి మా శరీర
ప్రాణము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి పూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాదుని మేలులు తలచి యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు శ్వాసమునిచితివి సాతాన్ని జయించుటకు శ్వాసముని అందరూ పాడదాం. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాదుని మేలులు తలచి యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చేతివి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చేతివి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలచి యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా దేవా నీకే స్తోత్రములు ప్రభువా ఓ గొప్ప దేవా ఆశ్చర్యకరుడా స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. మన నోరులు తెలిసి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆశీనుడు అయిన దేవుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేదు స్తోత్రాలు చెల్లిద్దాం. నాయన తండ్రి మా జీవితాలు గాఢాంధకారపు లోయల్లో ఉన్నప్పటికీ ప్రభువా దేవా నాయన తండ్రి నీ యొక్క మేలులు మేము తలుచుకుంటున్నాం ప్రభువా గొప్ప దేవా ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రములు సైన్యములకు అధిపతిగా యెహోవా మా దగ్గర ఉన్నావు ప్రభువా నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా దేవా నాయన ఇదిగో మా ఆరాధనతో ప్రభువా అయ్యదేవా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా దేవా మా యొక్క విరిగి నలిగిన హృదయపు యొక్క ఆరాధన నాయన తండ్రి మీరు స్వీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా దేవా నాయన తండ్రి నీ యొక్క వధువు నాయన తండ్రి ఇక్కడ నిన్ను ఆరాధిస్తుండగా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుండగా ప్రభువా రంగం మీదకి నాయన తండ్రి మీరే దిగిరండి ప్రభువా ఈ యొక్క దాసుని నాయన తండ్రి ఏడంతల ఆత్మతో నాయన అభిషేకించి ప్రభువా మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా ఓ గొప్ప దేవా స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రములు దేవా మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం ప్రభువా ఓ దేవా నీకే స్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చేతులు రెండు పైకెత్తి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటూ దేవుణ్ణి మనం ఆహ్వానిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, నోరు తెరవాలా. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, ఓన్లీ బిలీవ్. జీసస్ ఈస్ హియర్, Jesus is here, all things are possible, Jesus is here. మళ్ళీ ఒక్కసారి ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్. నమ్ముతున్నామా? ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నిజంగా సాధ్యమేనా? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, ఓన్లీ బిలీవ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయాన్ని పాస్టర్కి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనీసం చప్పట్లు కూడా లేవు, సేవకుడు వస్తుంది. అన్నీ అడుక్కోవాలా. ఆమేన్, హల్లెలూయా. అన్నీ అడుక్కోవాలా. మిమ్మల్ని చప్పట్లు కొట్టనని అడుక్కోవాలా, ఆమెను చెప్పనని అడుక్కోవాలా, ఆరాధించనని అడుక్కోవాలా, చేతులు ఎట్టనని అడుక్కోవాలా. ఏంటమ్మా? ఆమేన్. అందుకనే మిమ్మల్ని మీరు కూడా దేవుడు మిమ్మల్ని అడుక్కునేట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. అలాగే మనం నిలబడి ఉండగా మరి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు రాసిన సువార్త మరి 16వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు ఎవరైనా ఒకరు చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైన దేని తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను పొందుకుందురని వారితో చెప్పాను. ఇలాగా ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకము చేర్చబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహాయకుడై ఉండి వెనువెంట సహకారకుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, వందనాలు, స్తోత్రాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా స్తోత్రములు. యుగ సమాప్తి వరకు ఒకేలా ఉంటని వాగ్దానం చేసిన దేవా స్తోత్రములు. నిశ్చయంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి. చదివిన నీ కుమారులను, నీ కుమార్తెలను దీవించండి, బలపరచండి. ఇన్న ప్రతి బిడ్డని బలపరచండి. నా నోటిని మీ బోరుగా తీసుకొని నా మానవ స్వభావాన్ని మరుగు చేసి, మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందామండి. మంచిది. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.
మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన కాలం అంతటిలో ఆయన కృప, ఆయన కనికరం ఇచ్చి, ఆయన దీవెనలు ఇచ్చి మనల్ని కాపాడాడు. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. మరి ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కన్నా మరి శ్రేష్టమంటుంది వాక్యము. నిశ్చయంగా మరి ఆయన మందిరములో మరి పాపికి విడుదల ఉంటుంది. ఆయన మందిరములో మరి రోగికి ఏముంటుంది? స్వస్థత ఉంటుంది. మరి సమాధానం లేని వారికి ఆయన మందిరంలో ఏం దొరుకుతుందమ్మా? సమాధానం దొరుకుతుంది. మరి ఒక మంచి మాట ఉంది బైబిల్లో, ఆయన మందిరంలో పిచ్చుకులకి ఉన్నారా? చెప్తున్నారు ఇక్కడే, మీరు ఉన్నారా? ఆయన మందిరంలో ఏం దొరుకుతుందంట? పిచ్చుకులకి గూళ్ళు ఉన్నాయంట. హల్లెలూయా. మరి ఆ పిచ్చుకుల మీద కూడా అంత ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు తెలుసా? ఆయన వాక్యం చేత ఆయన ఆజ్ఞ లేనిది 2 పిచ్చుకల్లో ఒక్కటైనా రాలిపోదంట. ఏదైతే దేవుడు చెప్పాడో దెయ్యము ఆ పిచ్చుకలే లేకుండా చేసింది. ఇప్పుడు తెలుసా మీకు? ఎప్పుడు దెయ్యం మీరు చూడండి, వాక్యానికి అది వ్యతిరేకంగానే ఉంటుంది. అవునంటారా? నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా పిచ్చుకలు ఉండేటి. ఆ పిచ్చుకల కోసం ఆ యొక్క ఇళ్ళల్లో ఆ ఒరి తీసుకుని వచ్చి కట్టేవాళ్ళు. అక్కడ మందిరాల్లో కూడా కట్టేది. అంటే ఆ పిచ్చుకలకి నివాసం అని దేవుడు చెప్తే దెయ్యం ఏం చేసింది? ఈరోజు పిచ్చుకలే లేకుండా చేసింది. దెయ్యం ఏంటి చేసింది పాస్టర్ గారు అంటారా? అదే ఈ అంతరంగాల శాటిలైట్ల వల్ల తెలుసా? మనకు వస్తున్న సెల్ ఫోన్లోకి టెక్నాలజీ కదా. ఈ టెక్నాలజీ వల్ల ఏమైంది? ఆ పిచ్చుకలన్నీ కూడా చనిపోయినాయి, అంతరించిపోయినాయి. అవునా? అందుకని ఇంకొక కాడి అప్పు చేయొద్దు అని దేవుడు చెప్తే ఈరోజు అన్ని బ్యాంకులు పరిగెత్తుకుని వచ్చి అప్పులు ఇస్తామని చెప్పి. తెలుసా? నీకేం కావాలా? ఫ్యాన్ కావాలా? ఈఎంఐ తీసుకో. ఫ్రిడ్జ్ కావాలా? ఈఎంఐ తీసుకో. కూలర్ కావాలా? ఈఎంఐ తీసుకో. ఏంటి తెలుసా? ఎప్పుడు కూడా దెయ్యము వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు గమనించాల. నీ జీవితంలో కానీ, మన ప్రయాణ యాత్రలో కానీ, మన ఆత్మీయ ప్రయాణ యాత్రలో దెయ్యం ఎప్పుడు కూడా ఆపోజిట్గానే ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అవునా? పౌలు అంటాడు, నేను నీతిగా బ్రతకాలి అనుకుంటున్నాను. అవునా? పరిశుద్ధంగా రావాలనుకుంటున్నాను, నేను మంచి చేయాలి అనుకుంటున్నాను. అయితే నా లోపల ఒక స్వభావం అనేది చెడు శంకిస్తుంది అంటాడు ఆయన. అవునంటారా? హల్లెలూయా. అందుకని నువ్వు మొట్టమొదటగా చంపాల్సింది ఎవరినంటే నీ యొక్క స్వభావాన్ని చంపాలి. నేను అనే తత్వాన్ని చంపాలి నువ్వు. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రవక్త ఏమన్నాడంటే నీ లోపల 2 కుక్కలు ఉంటాయన్నాడు ఆయన. ఎన్ని కుక్కలంట? 2 కుక్కలు అంటాడు. ఒకటేమో తెల్ల కుక్క, ఒకటేమో నల్ల కుక్క అంట. నువ్వు దేనికి అన్నం పెడతావు అది పని చేస్తుంది, అది మొరగుతుంది అంటాడు ఆయన. అవునా? మంచిగా అన్నం పెడితే మంచి కుక్క పని చేస్తుంది, చెడ్డకి అన్నం పెడితే చెడ్డ కుక్క పని చేస్తుంది. ఏ కుక్కకి నువ్వు ఈరోజు మధ్యాహ్నం ఆహారం పెడుతున్నావు? అవునంటే అవి 2 మొరుగుతూ ఉంటాయి. ఒక కుక్క ఏమో లోపల మంచి 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 అని మొరుగుతూ ఉంటుంది, ఒక కుక్క ఏమో లోపల చెడు 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 అని మరుగుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు ఆయన. సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు ఆయన. ఎల్షాదాయ్ మనతో ఉన్నాడు ఆయన. మారణ దేవుడు మనతో ఉన్నాడు ఆయన. మార్పు లేని దేవుడు. ఏం మౌనం కూడా ఆమెన్ చెప్పరు? ప్రతి మాటకి ఆమెన్ చెప్పాలి మనం. ఆమెన్ చెప్పే ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఓ స్తుతించేవారు ఉన్నారు ఇక్కడ. పరలోక కుమారులు ఉన్నారు ఇక్కడ, కుమార్తెలు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఎవరు పోతారో ఎవరు పోరో పరలోకం మనం తెలియదు, కానీ మనం ఖచ్చితంగా పోవాలా. అవునా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇష్టపడితే నీ ఇష్టాన్ని తెలియపరచాలి. ఎలా తెలియపరచాలి నీ ఇష్టాన్ని? ఆమేన్ చెప్పుడు ద్వారానే, హల్లెలూయా చెప్పుడు ద్వారానే. నీ మొహంలో సంతోషం ఉండాలా, నీ మొహంలో ఆనందం ఉండాలా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సజీవులే దేవుని స్తుతిస్తారు.
ప్రవక్త నాడు ఇది మాచోర్యం కాదంట. ఇది మాచోర్యం అంటే శవాలు భద్రపరిచే గది కాదు ఇది. అవునా? మీరు మౌనంగా ఉన్నారంటే మీరు ఎక్కడున్నట్టు? మీరు మార్చోర్యంలో ఉన్నట్టే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మార్క్స్ వార్త 16:15 చదవబడిన వాక్యం నుంచి కొన్ని కార్యాలు చూద్దాం. మరి మీరు వెళ్ళి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. అవునా? దేవుడు చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. అప్పుడు దేని గురించి ప్రకటించమంటున్నాడు ఆయన? బాప్తిసం గురించి. అంతే కదా? హల్లెలూయా. అయితే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. నమ్ముతున్నారా? నమ్మితే ఏం కనబడాలంట? సూచక్రియలు కనబడాలా. ఏంటి? నా నామమున మీరు ఏమి వెళ్ళగొడతారు? దెయ్యములు వెళ్ళగొడతారు, ఇంకా కొత్త భాషలో మాట్లాడతారు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకొందురని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నమ్మి బాప్తిసం పొందామంటే, ఆయన నామమున బాప్తిసం పొందామంటే, ఆమేన్. ఆయన నామంలో బాప్తిసం పొందడం అంటే ఆయన స్వీకరించడము, ఆయన అంగీకరించడము, ఆయన్ని పెళ్లి చేసుకోవడము. అంతేనా? బాప్తిసం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? యేసుక్రీస్తుతో నీకు, అవునా, వివాహము జరగడం. అవునంటారా? ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుతో వివాహము, ఆ బాప్తిస కార్యక్రమం జరుగుతుందో, హల్లెలూయా, పరిశుద్ధాత్మను వరం నీకు ఇస్తాడంట ఆయన. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వరం నువ్వు పొందుకున్నావో, అవునంటారా, అప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు, అప్పుడు నువ్వు బలం పొందుకుంటావు, అప్పుడు ప్రవచించినారు వాళ్ళు అక్కడ. అవునా? హల్లెలూయా. చూడండి, అపోస్తలుల 2:38 చూస్తారు ఒకసారి మీరు. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం, ఇది వాగ్దానం అంట. ఏంటిది? వాగ్దానమేనా? అందుకని ఇప్పుడు మన సంఘాల వాగ్దానాలు లేవు. డిసెంబర్ 31వ తారీఖు వాగ్దానాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ పర్మనెంట్ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చేశాడు. అవును, పర్మనెంట్ వాగ్దానం ఇచ్చిన తర్వాత మరలా పర్మనెంట్ వాగ్దానానికి మించిన వాగ్దానం ఇంకొకటి లేదు. ఏంటి ఆ వాగ్దానం అంటే? పరిశుద్ధాత్మనే వాగ్దానం నీకు ఇవ్వబడింది. అవునా? అసలు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవుడు పరిశుద్ధాత్మని నీకు వాగ్దానంగా ఇచ్చాడు ఆయన. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి నడిపిస్తాడంట? ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడంట. సర్వసత్యంలో కంటే వాక్యం అంతటిలోకి, కొంతటిలోకి కాదు, పరిపూర్ణములోకి, వాక్యం యొక్క పరిపూర్ణతలోకి దేవుడు నేను నడిపిస్తాడు. ఏదో కొంచెం నడిపించేది కాదు. అందుకని ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఆమేన్. ఆ సాయంకాలం గొర్రె పిల్లని వాళ్ళు వధించి ఆ రాత్రే ఆ గొర్రెని వాళ్ళు భుజిస్తూ ఉన్నారు. భుజించేటప్పుడు ఏమేం తినాలంట? ఏం తినాలమ్మా? గొర్రెని అంతా తినాల్సిందేనా? అవునా? కొంతమందికి కాళ్ళు అంటే తినరు, కొంతమంది బోటి అంటేనే చీ 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 అంటారు. అవును సార్. కొంతమంది ఏం తినరు? బోటి పడదు. బైబిల్ చెప్తుంది
దాన్ని కాళ్ళను తినాలా, దాన్ని తలను తినాలా, దాని అంతరంగములు తినాలా. ఆమెన్ ఆమెన్. గొర్రెలో ప్రతి పార్టు తినాలా. అవునా? వాక్యంలో ప్రతిదీ తినాలా. అవునా? హల్లెలూయా. ఈరోజు కొన్ని వదిలిపెట్టేశారు. కొంతమంది కాళ్ళు అంటే గిట్టవు, ఎందుకంటే గట్టిగా ఉంటాయి సార్. ఈ మధ్యకాలంలో నేను నెల్లూరు వెళ్ళా ఒక మీటింగ్కి. అక్కడికి వెళ్తే క్రిస్ దాస్ గారు ఉన్నారు. ఆయన మాంసం వేసాడు, మంచి గట్టి గట్టి మాంసం వేసాడు. ఎముకలు వేసాడు, గట్టి ఎముకలు వేసాడు. ఎముకలు ఎట్టుంటాయమ్మా? గట్టిగా ఉంటాయా? గట్టిగానే ఉంటాయా? ఒకసారి ఆయన కాడికి వెళ్ళండి, ఎట్టుంటే చూపిస్తాడు మీకు. మెత్తటి మాంసం నవ్వులేసే ఎముకలు నేను ఇంతవరకు తినలేదు, ఫస్ట్ టైం తిన్నా. ఎముక ఎప్పుడు లాక్కొని పీక్కొని తినేది. డాక్టర్ కాడపోతే ఈ మధ్య పళ్ళు కూడా అరిగిపోయినాయి అన్నాడు నాకు, ఎముకలు తిని. అయితే ఆయన ఏం చేశాడు, ఎముకలు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టినాడంట. ఏం చేశాడో మొత్తానికి ఎముకనే అది మాంసంలాగా పిప్పి అయిపోయింది. అవునా? అప్పుడు నాకు అర్థమైంది, ఎవరైనా ఎముకలు తిన్నవాళ్ళు ఉంటే ఏం చేస్తారు, ఇట్లా మెత్తగా చేసుకొని కూడా తినచ్చు అని అర్థమైంది నాకు ఆ రోజు. ఇప్పుడు ఈ ఎముకలు కొంతమందికి పనిచేయవు, వాక్యం కొంతమందికి పనిచేయదు, రాత్రి భజన కొంతమందికి పనిచేయదు, కొంతమంది బోటి ఇష్టం ఉండదు. బోటి ఇష్టం లేకపోతే బాగా కడిగి మంచిగా మసాలా వేసుకుంటే మంచి టేస్ట్. పాస్టమ్మ కాడ బాగా బోటి వండి పెడుతుంది తెలుసా? ప్రతి పాస్టమ్మలు బోటీలు బాగా చేస్తారు. హల్లెలూయా. అవునంటారా? కొంతమంది బోటి గొర్రె పిల్లల ప్రతిదీ తినాలా. ఇందులో మరి ప్రతిదీ తినాలా నువ్వు? ఇది గొర్రె పిల్లేనా? ఇది యేసుక్రీస్తు గొర్రె పిల్లేనా? ఇందులో ఏది అయినా వదిలిపెట్టచ్చా? హల్లెలూయా. ఒకవేళ మిగిలిన దాన్ని ఏం చేయాలా? ఉదయానికి ఉంచకూడదంట. బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు చాలామంది చాలా తీసేసినారు, లేనటి కలిపేశారు. ఎట్లా కలిపినారంటే అన్యుల కార్యాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు పెళ్ళిళ్ళకి పోయినప్పుడు వాళ్ళు ఏదో చేసుకుంటారు. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మీకోసం సపరేట్గా వండినామరా. సపరేట్ భోజనం అయిపోయింది ఈరోజు. చూడండి, ఇక్కడ నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. ఏ సూచక్రియలు అంటే, మొదట నమ్మి బాప్తిసం పొందితే ఏ సూచక్రియలు కనబడతాయి? దెయ్యాలు ఎలగొడతారు వాళ్ళు. మీరేనా దెయ్యాలు ఎలగొట్టారా? మీరే దెయ్యాలుగా మారిపోయినారా? హల్లెలూయా. దెయ్యాలు ఎలగొట్టే సంగతి తర్వాత సార్. నేనే ఆ ఇంట్లో పెద్ద దెయ్యాన్ని అయిపోయినాను. నా భర్త నా ముందు పెద్ద దెయ్య, కనీసం నీ భర్తకు పెట్టిన దెయ్యాన్ని వదిలిపెట్టి నీ భార్యకి పెట్టిన దెయ్యాన్ని ఎల్లగొట్టుకోండి. ముందు బయట దెయ్యాలు ఎల్లగొట్టేదానికి ముందు మనకు బట్టి ఉండే దెయ్యాలే. వాక్యం బాగానే పోతా ఉంది ఈరోజు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తారంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మనివాడు శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయంట. అదే ఇప్పుడు చూద్దాం ఏ సూచక్రియలు. నమ్మి బాప్తిసం పొందారుగా మనం పొందిన బాప్తిసం మామూలు బాప్తిసం కాదు, అది పరలోక బాప్తిసం. అది అవునంటారా? అసలు లోకంలో ఎవరు తీసుకోవాలంటే బాప్తిసం మనం తీసుకున్నాం. శాఖలన్నీ తోసేసినాయి, సిద్ధాంతాలు తోసేసినాయి, ఆచారాలు తోసేసినాయి. అవునా? వాక్యానుసారమైన బాప్తిసం పొందిన నీలో ఇప్పుడు దేవుడు ఒక సూచక్రియలు చూడాలనుకుంటున్నాడు. ఏంటయ్యా సూచక్రియలు అంటే, దెయ్యములు ఎల్లగొట్టుదురు. నేను అడుగుతున్నా ఈ మధ్యాహ్నం, ఎవరికో పట్టిన దెయ్యాలు ఎల్లగొట్టబాక, అసలు నీకు పట్టిన దెయ్యాలు ఎల్లగొట్టు ముందు. మనకు దెయ్యాలు పడతాయా? పాస్టర్లు కూడా పడతాయమ్మా, మీరేం ఫీల్ అవ్వబాక. మాకు కూడా పడతాయి దెయ్యాలు. అవునా? దెయ్యానికి పరిశుద్ధుడు పాప అని దానికి లెక్కే లేదు. నిజమే. ఒకసారి నాకు కూడా పట్టింది దెయ్యం, యేసు ప్రభువుని నమ్ముకోక ముందు. నిజం, సాక్షి. మా ఊర్లో సిద్ధలు కొన్న ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఒకడు చచ్చిపోయినాడు. ఆ కోనేరులో మునగత చచ్చిపోయినాడు, గూడూరు అబ్బాయి. యేసు ప్రభువుని నమ్ముకోక ముందు నాకు అసలు దెయ్యాలు కాదు కానీ శవాలంటే భయం. చనిపోయిన వాళ్ళంటే అసలు ఆ ఏరియా కాదు కదా, ఆ వాతావరణంలోనే ఉండను నేను. అయితే మరి నా భార్యను తీసుకుని త్వరగా వచ్చేసాను. ఆ పక్కన శవం పడుకోబెట్టింది చనిపోయిన వ్యక్తికి.
త్వరగా పోయి మేము ఆ వ్యాన్ ఎక్కుతా ఉన్న సందర్భంలో నేను వ్యాన్లో డోర్లు చేయబెట్టుకున్నా. వాడు వేసాడు ఒకటే డోర్ వేయటంతోనే అని కాకబెట్టాను. ఇంటికి వచ్చాను. ఆ రోజు నుంచి జ్వరం ఏమంటే దెయ్యం పట్టింది. మా అమ్మ పాప మా నాన్న మా ఊళ్ళో డాక్టర్ ఉన్నాడు, చాకనం డాక్టర్. ఆయన కాడ ఉదయం తీసుకొని పోయి ఇంజక్షన్ వేస్తే సాయంత్రం దాకా బాగుంది, రాత్రి అంతా నిద్ర ఉండేదిలే. రాత్రి పోయి సూది వేయించుకుంటే ఉదయం దాకా బాగుండేది, మళ్ళీ ఉదయం నిద్ర ఉండేదిలే. ఇట్లా వాళ్ళు బయట వ్యాపారాలు పోతా ఉండి మా నాన్న లాస్ట్కి తిట్టడం మొదలుపెట్టినాడు. నీ కొడుకు యాక్షన్ చేస్తున్నాడు. పెళ్ళి కూడా అయింది నాకు అప్పుడు. నీ కొడుకు యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి మా నాన్న చెప్పడం మొదలుపెట్టాడు. లోపల ఇన్ని నిజంగానే బాగున్నట్టు యాక్షన్ చేసిన, బాగలేకపోయినా ఆయన కోసం బాగున్నట్టు యాక్షన్ చేసేవాళ్ళు ఎంతో 1000-2000 ఇచ్చేసి వాళ్ళు పట్టుకోళ్ళు నూజివేడి వ్యాపారం వెళ్ళిపోయినారు. వాళ్ళు పోవడం ఆ నుంచి మళ్ళా ఆ ఉన్న డబ్బులంతా రోజు సూదులు మాత్రలు వేసుకుని పోతాం. నిజంగా చెప్తున్నాను. ఒకరోజు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెల రోజులు ఓపిక పట్టాను. ఆ దేవుని నన్ను వదిలిపోవడం లేదు. ఏ హాస్పిటల్లో పోయినా మరి సూదులు వేస్తున్నారు, మాత్రలు వేస్తున్నారు. మరలా ఒక రకమైన డిప్రెషను. అట్లా చర్చిలో కూడా కూర్చొని ఉంటారు కొంతమంది డిప్రెషన్లో. అందుకని దెయ్యం పట్టింది కాబట్టి నాకు దెయ్యం పట్టిన వాళ్ళు ఎట్టుంటారు నాకు తెలుసు. ఇప్పుడు అది కూడా దేవుడు అలవ చేసి ఉంటాడు నాకు ఆ రోజు. ఎందుకంటే నువ్వు ఎట్టుండావో ఆ రోజు నాకు ఇప్పుడు బాగా గుర్తుంది కదా. అప్పుడు చూస్తానే అనుకుంటాను నేను ఆడవాళ్ళ మొగ, ఓహో ఈ మనిషికి దెయ్యం పట్టింది అనుకుంటాను. దెయ్యం పట్టిన వాళ్ళు ఎట్టుంటారో తెలుసు. వింటున్నారా? హల్లెలూయా. ఆడపోయి మా అమ్మ పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోతే ఆ డాక్టర్ గారు చెవులో ఒక ట్యూబ్ వేసినాడు. ఉయ్యి అనేది ముక్కులోకి ఒకటి వేసినాడు. ముక్కులోకి, చెవులోకి, నోట్లోకి నిన్నే వేసినాడు. యేసు పాప అంతా చేస్తే ఒకరోజు ఏం తగ్గల. యేసు ప్రభు నమ్ముకోక ముందమ్మ. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒకరోజు సాయంకాలం ఒక మాంత్రికుడు ఉన్నాడు ఆడ. వాడికి మాటలు రాని మాంత్రికుడు, వాడికి మాటలు రావు. అయితే తాయితలు కడతా ఉంటాడు. ఎవరెవరైనా నేను పోయి ఆడికి కూర్చొని ఒక ముసురులో ఉన్నా నేను. అందుకని సంఘం కూడా ముసురులో ఉంటుంది. ఒక్కోసారి చూస్తా ప్రజలు కూడా ఎట్టంటారా ముసురు అంటే వాన వచ్చినప్పుడు 3 గంటలకే పొద్దుపోతున్న సమయం ఉంటుంది చూసా. మామూలు పొద్దుపోతే ఆ ముసురు వేరే. 3 గంటలకే ఏమైపోద్ది, చీకటి పడిపోతుంది. అది ముసురు అంటారు దాన్ని. అట్టుంటారు మనుషులు కూడా. ఎండ ఉన్నా కూడా ఎండలో వాన పడుతుంటే ఎట్టుంటారు, ముసురులో ఉంటారు. అటువంటి ముసురులో ఉంటారు. అది దెయ్యం పెట్టిన కార్యం. అది ఎండే. అది ఎండకి ఏమొచ్చింది, చీకటి వచ్చింది. అందుకని వెలుగులో ఉన్న మనకి ఆ దెయ్యం అనేది చీకటి పడింది. మనం కూడా ముసురులో ఉంటాం. చెప్పేది ఎండరాదు. వినిపించిన అలులు లేవు, ఆమెను లేవు, అరుపులు లేవు, కేకలు లేవు. వాళ్ళ ధీమాలో వాళ్ళు ఉంటారు. వాడు తాయితలు కడతా అంటా ఉన్నాడు. అమ్మనారంత ఈపు తీసుకున్నాడు, నోట్లో వేసినాడు, కొంత పొట్టకు పూసినాడు. అవన్నీ పని చేయలే. తాయితీ కట్టినాడు, అవన్నీ పని చేయలే. అదంతా పని చేసిన తర్వాత అన్నాడు. ఆమెను తలగా వంచి ఇటు వంచినాడు. ఈపు మీద ఈపు ఇటు పూసినాడు. పోస్తా పోసి వేసినాడు ఒకటే దెబ్బ. అన్నా అన్నీ ఫ్రీ అయిపోయినాయి. అప్పుడు అర్థమైంది దెబ్బకి దెయ్యం పోద్దని. మా అమ్మ 2 రోజులు 1 నిమిషం కూడా ఉండని చెప్పిన. అంటే ఎరుపు ఎక్కడ, మా ఊర్లో 3 నెలల క్రితం ఆ సిద్ధల కోనకు పోయి అక్కడ అరిసి కేక పెట్టానే, అక్కడ పట్టిన దెయ్యం. 3 నెలల తర్వాత నూజివేళ్ళ దెయ్యమో నన్ను వదిలిపెట్టిపోయింది. మీకు ఎప్పుడు పట్టినాయే? నన్ను దెయ్యం వదిలేసింది. ఆ దెయ్యం ఉన్నప్పుడు ఆ 3 నెలలు నేను ఎట్టుండినా నాకు తెలుసు. పిచ్చిగా లేను నేను. అందుకని దెయ్యం పెట్టిన ఆడవాళ్ళు ఎట్టుంటారో, దెయ్యం పెట్టిన మగవాళ్ళు ఎట్టుంటారో నాకు బాగా తెలుసు. పాస్టర్కి ఏమి మీరు నేర్పించాల్సిన అవసరమో లేదు. హల్లెలూయా. అవునా? దెయ్యం పడితే ఒక దగ్గర కూర్చోలేరు, ఒక దగ్గర నిలబడలేరు, ఒక దగ్గర పడుకోలేరు, ఒక మాట మీద ఉండలేరు. అవునా? లేస్తారు, తిరుగుతారు, అట్ట ఇట్ట ఒక వాక్యం కూడా వినలేరు. అవునా? హల్లెలూయా. అవన్నీ దెయ్యపు కార్యాలు ఉన్నాయి. అందుకని ఈ మధ్యాహ్నం ఏమంటుందంటే, మీరు దెయ్యములని ఎల్లగొట్టుదురు. నాకే దెయ్యం పెడితే నేనేమి వెళ్ళగొడతాను, మీకే దెయ్యం పెడితే మీరేమి వెళ్ళగొడతారు? ముందు బయట దెయ్యాలు వెళ్ళగొట్టే దానికన్నా మన ఇంట్లో ఉన్న దెయ్యాన్ని మనము వెళ్ళగొడదామా?
వెళ్ళగొడదామా? ఫస్ట్ సెల్ ఫోన్ అని ఒక దెయ్యం చర్చిలో నుంచి వెళ్ళగొట్టండి ముందు. చర్చిలోకి వచ్చిన సెల్ ఫోన్లు నాట్ అలౌడ్. అవునా? ఫోన్లు చూడడం చర్చిలో లేదు. అవునంటారా? హల్లెలూయా, ఆమేన్, 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 హల్లెలూయా. అవునా? ఈరోజు దెయ్యమనంటే నువ్వేదో, నేనంటే దెయ్యాలంటే ఎట్టుంటాయి అనుకుంటే, దెయ్యాలు ఎట్టుంటాయమ్మా అడుగు. అసలు దెయ్యం తెలియాలి కదా మనం వెళ్ళగొట్టాలంటే. దెయ్యం ఎట్టుంటుందమ్మా? ఎవరైనా చూసారా దెయ్యాన్ని? దెయ్యాలు ఎవరైనా చూసారా? దెయ్యం మీరు అనుకుంటున్నారు, దెయ్యము వాడు అసలు భయంకరంగా ఎంటుకలంతా ఎర్రబూసుకొని, అవునా, 2 కార్లు వేసుకొని నల్లంగా ఒక రకమైన అటుంటాడు అనుకుంటున్నారా? అటుండవు దెయ్యాలు. దెయ్యాలు ఎట్టుంటాయంటే అందంగానే ఉంటాయి. బైబిలే అది. ఆయన సొగసైనను, యేసు ప్రభు సొగసైనను స్వరూపమైన లేనివాడంటే దెయ్యము అందగాడు. ఆపోజిట్ ఉంటాడు కదా వాడు ఎప్పుడు. అవునా కదా? దేవుడికి ఆపోజిట్గా పనిచేసేవాడే దెయ్యమై ఉన్నాడు. దేవుడికి వ్యతిరేకంగా పనిచేసేవాడే దెయ్యమై ఉన్నాడు. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఒక దెయ్యం. ప్రపంచాన్ని ఉర్రూతలాగిన మైకేల్ జాన్సన్ ఒక దెయ్యం. వీళ్ళు అందగాళ్ళు కదా? అందగాళ్ళేగా. హీరోయిన్లు దెయ్యాలు, హీరోలు దెయ్యాలు. ఇవన్నీ ఇక్కడి నుంచి, ఇవన్నీ పాతాల నుంచి వచ్చినాటి. అవునా? హల్లెలూయా. అసలు భూమి మీదకి అమ్మాయి ఈ విధమైన డ్రెస్ చేసుకున్న డిజైనింగ్ అనేది భూమి మీద జరగడంలా ఆల్రెడీ పాతాలలోనే డిజైన్ జరుగుతూ ఉందంట. అవును. ఈరోజు టెక్నాలజీ ఒక దెయ్యము, నాగరికత ఒక దెయ్యము, నాజుకుతనం ఒక దెయ్యము, లోక కార్యాలు కలిగి ఉండే ఒక దెయ్యము, లోక సిద్ధాంతాలు కలిగి ఉండే ఒక దెయ్యము, వాక్యానికి వ్యతిరేకమైనది ప్రతిదీ దెయ్యమే. రైట్ సార్? వాక్యానికి వ్యతిరేకమైనది అది ఏదైనా కానీ అది దెయ్యమైనది. అందుకని బైబిల్ చెప్తుంది, ఒకటి కలపకూడదు, ఒకటి నువ్వు తీసివేయకూడదు. ఈరోజు చాలామంది వాక్యం చెప్తుంది, మీరు పాములని అక్కడక్కడ చూస్తుంటాం మనం. పాములు ఎత్తి పెట్టుకుంటారుగా, అప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉన్నట్ట. ఎంతమంది పాములు పట్టుకునే వాళ్ళు చూస్తున్నారు? ఏదో ఒక దేశంలో ఒక చర్చి ఉందంట, ఆ చర్చిలో ఏకంగా పాములని, ఆ పాస్టర్ పాములు ఎత్తుకొని వస్తాడు. ఇదిగో నాలో సత్యం ముందు చూడు, నేను పాముని ఎత్తి పట్టుకున్నాను. ఒకవేళ నేను కానీ అట్లా ట్రైనింగ్ కానీ పోతే 2 పాములు ఎత్తుకుని నేను కూడా వస్తాయి అడిగి. మీరు కూడా పట్టుకోండి. చర్చి అంతకు నేర్పిన ఒక్కొక్కరికి, జాషువాకి నేర్పించాలి ముందు. ఇదిగో నేను పాములు ఎత్తి పెట్టుకున్నాను. పాపం మోషే దగ్గరకు వచ్చేటప్పటికి నిర్గమకాండ 3వ అధ్యాయంలో దేవుడే దిగి వచ్చినాడంటే మోషే దగ్గరికి. చెప్పకూడదు గట్టిగా మనము? హల్లెలూయా. దిగి వచ్చి మోషేతో చెప్తున్నాడు, మోషే, నా ప్రజల యొక్క మొరలు విని నేను దిగి వచ్చి ఉన్నాను. వచ్చి ఉన్నానా? హల్లెలూయా. దిగి వచ్చి ఇదిగో ఐగుప్తుకి నువ్వు నా ప్రజలు తీసుకురామన్నప్పుడు నిజంగా మరి ఏడ్చింది ఎక్కడ సార్? ఏడ్చింది ఐగుప్తులో. అరుపులు ఎక్కడ? ఐగుప్తులో. అంగలార్పు ఎక్కడ? ఐగుప్తులో. కన్నీరు ఎక్కడ? ఐగుప్తులో. దుఃఖం ఎక్కడ? ఐగుప్తులో. విచారణ ఎక్కడ? ఐగుప్తులో. అన్నాడు ఆయన, నా ప్రజల యొక్క మొరలు విని. ఎన్న దేవుడు ఎక్కడికి పోవాలా? ఏడ్చే వాళ్ళ దగ్గర పోవాలా? అవును సార్. ఎక్కడైతే ఏడుస్తున్నారో అక్కడికే పోవాలా దేవుడు. పోయాడా? పోలా. ఏడ్చే వాళ్ళ దగ్గర పోవాలా దేవుడు. వాళ్ళ దగ్గర పోయి దేవుడు ఓదార్చలేదు. దేవుడు ఎక్కడికి వస్తున్నాడు అంటే ఆ ఏడుపుని ఆపే ఆయుధము చెప్పచ్చా? హల్లెలూయా. మోషే దగ్గరికి దేవుడు దిగి వస్తున్నాడు. ఒక్కోసారి దేవుడు మన సమాధానం ఇవ్వడు. సమాధానం ఎక్కడో పెట్టుంటాడు ఆయన. ఎందుకు ప్రభువా, మేము నీతిగానే ఉన్నాం, మేము భక్తిగానే ఉన్నాం, మేము విశ్వాసంతోనే ఉన్నాం, ఎందుకు మాకు సమాధానం లేదు? ఎంత ఏడ్చినా దేవుడు సమాధానం ఇవ్వడు. ఎందుకంటే నీ సమాధానం వేరే దగ్గర ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు,
నా ప్రజలు విడిపించు, నా ప్రజలు తీసుకొని రా. ఆయన అంటున్నాడు, నేను ఎత్తండియ్యా. నేనేందంట, నేను ఎత్తండియ్యా. నాకు మాటలు రావయ్యా, నాకు నాలుక మందమయ్యా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నత్తి వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని, మోగవారిని పుట్టించిన వాడిని నేనేగా. అంటే దేవుడికే ప్రసంగం చేస్తున్నాడు మోషే. దేవుడికే ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడు. ఆయన తెలియదా? కుంటి వాళ్ళు పుట్టించింది ఆయన కదా. అందుకని ఒకరిని అడిగాడు యేసు ప్రభుని, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వీడు చేసిన పాపం వల్ల గుడ్డివాడిగా పుట్టాడా, వీడు తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల వీడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నప్పుడు దేవుడు అన్నాడు, దేవుని మహిమపరచబడను, వీడు యందు దేవుడి నామము మహిమపరచబడడానికి నేనే పుట్టించినాను అన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. నిన్ను ఎట్టుండాలని ఉంచాలో దేవుడికి తెలుసు, నిన్ను ఏ విధంగా ఉంచాలో దేవుడు తెలుసు, ఎప్పుడు నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలో అది కూడా తెలుసు ఆయనకి. ఆయనకి తెలియంది ఏమీ లేదు. దేవుడికి మనం ఏమీ నేర్పిలేం. ఇప్పుడు మోషే చెప్తాడు, నువ్వు వెళ్ళన్నప్పుడు అయితే నేను ఎలా పోవాలా, నీకు ఒక సూచక్రియ చేస్తా, నీ చేతిలో ఉన్నది ఏందని అడిగాడు. కర్రయ్య అన్నాడు. ఈ నేలలో వేయి అన్నాడు. వేసాడా? ఎప్పుడైతే నేలలో వేసినాడు ఏమైపోయింది? అది పాము అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. పాము అయితే పట్టుకో అని అన్నాడు. పోయి పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏమైపోయింది మళ్ళీ అది? ఇప్పుడు మోషే కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిందా? ఏదంటే ఇంతవరకు అట్లాంటి కార్యం ఎప్పుడు చూడాల మోషే. ఐగుప్తులో 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ ఇలాంటి విద్య చూడాలి ఆయన అక్కడ. వాటి ఉండాలి కానీ ఐగుప్తులో చూడాలి ఆయన. అవునంటారా? హల్లెలూయా. మోషేకి కరాటీ తెలుసు, మోషేకి టాయ్కాన్ తెలుసు, మోషేకి కుంపు తెలుసు, మోషేకి మొల యుద్ధం తెలుసు. ఒక మనిషిని ఎక్కడ కొడితే చనిపోతాడో మోషే బాగా ఎరిగి ఉన్నాడు, సకల విద్యలు తెలుసుకో ఉన్నాడు. ఐగుప్తులో జ్ఞానం అంతా ఉంది మోషేకి. ఒక మనిషిని ఎక్కడ కొడితే చనిపోతాడో కూడా తెలుసు మోషేకి. అందుకని ఒక ఐగుప్తుని ఏం చేశారు, కొట్టట్టే పూడ్చిపెట్టేసినాడు. అంటే ఎట్లాంటి షాట్ వేసి ఉంటాడు? ఏ ఐగుప్తు నుంచి వదిలిపెట్టొచ్చాడో మరలా అదే ఐగుప్తుకి వెళ్ళాలి మోషే. అయితే ఐగుప్తులో నేర్చుకున్న జ్ఞానం అంతా తీసేసినాడంట దేవుడు. ప్రవక్త అంటాడు, లాస్ట్కి మోషే పేరు కూడా మర్చిపోయినాడంట. అవునా? వర్తమానంలోకి వస్తున్న నువ్వు కూడా అంతే. నువ్వు లోకం మర్చిపోవాలా, లోక సిద్ధాంతం మర్చిపోవాలా, లోక ముసుగులు మర్చిపోవాలా, చెప్పచ్చా? లోక పొగులు భోజనం మర్చిపోవాలా, లోక త్రిత్వ బోధలు మర్చిపోవాలా. హల్లెలూయా. ఎందుకంటే ఇది డిఫరెంట్ అయిన వాక్యం. ఇది నీ ప్రారంభం ఎక్కడి నుంచి అంటే మొదటి నుంచి ప్రారంభించాలి నువ్వు మరలా. ఏమే రైట్ సార్? పాము నిచ్చెన కథ ఉంది కదా, బాసికలు వేస్తే నిచ్చెన ఎక్కినామంటే పోతా ఉంటాం, ఇంకొక పోతా ఉంటాం. పాము నోట్లో పడ్డామంటే ఎక్కడ రావాలా? లాస్ట్లో ఫైనల్లో ఉంటుంది పాము. అది కానీ మింగిందంటే మళ్ళీ మొదటికి రావాలి. అందుకని ఇవన్నీ దాటుకుంటారు చాలామంది. ఆ ఫైనల్ పరీక్ష వచ్చేటప్పుడు పడిపోతుంటారు. ఆమేన్, హల్లెలూయా. పడిపోయిన తర్వాత నువ్వు లేడర్ మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభించాలా? మొదటి నుంచే ప్రారంభించాలి. అందుకని దేవుని వాక్యం కూడా చెప్తుంది, మొదట ప్రేమ నీవు మర్చితివి. పడితే పడ్డావు పాములు, చెప్పచ్చా? పడితే పడ్డావు, పాడితే పాడారు, ఏం పర్లేదు, నేను నీకు తోడున్నాను అంటున్నాడు దేవుడు. నీ జీవితాన్ని ప్రారంభించు. లే, అక్కడే బాగా పడిపోయిన చోట్లోనే. చాలామంది పడిపోయి ఆడనే ఉంటారు. పంది పడితే ఆడుంటుంది, బురదలో ఉంటుంది. ఒకవేళ కాలు జారి బురదలో పంది పడిపోయింది అనుకో, గొర్రె పంది 2 మేస్తుంటాయి సార్. కావాలని ఊరు పడరు. గొర్రె మేస్తూ ఉంది, ఆయన ఆకలి మేస్తా, పంది కూడా మేస్తూ ఉంది. అనుకోకుండా కాలు జారి బురదలో పడిపోయినాయి 2. ఏదేది? పంది పడిపోయింది, గొర్రె పడిపోయింది. ఏది బయటకు వస్తుంది? వస్తుందా లేదా? గట్టిగా చెప్పండి. పంది ఎందుకు రాదు? హాయిగా ఉంటుంది, ఒళ్ళే ఉంది.
చల్లగా పట్టదు, ఏసీలోనట్టే. అది ఉండేది కూడా కాక తోటి పందులు బాగుంది, ఎడు బాగోదు. అవునా? గొర్రె అయితే అది లేయడమే కాదు, ఎదల కొట్టుకుంటుంది అంటది. ఈ బురదకి నాకు ఎటువంటి సంబంధమో లేదు, ఈ బురద నాది కాదు. అవునా? ఈ సిద్ధాంతం నాది కాదు, ఈ ఆచారం నాది కాదు, ఈ తీర్థ సిద్ధాంతం నాది కాదు, ఈ పొగుల బాజులు నాది కాదు. చెప్పచ్చా? హల్లెలూయా. ఇది అది నాది కాదు, ఎందుకంటే నేను గొర్రెనై ఉన్నాను, నా స్వభావం వేరే. హల్లెలూయా. ఇప్పుడు పావురము వాలాలంటే నీ మీద ఏ బురద ఉండకూడదు. నిన్ను నువ్వు మార్చుకోలేవు, దేవుడే నిన్ను మార్చాలి. నిన్ను నువ్వు శుద్ధి చేస్తావు, దేవుడే నిన్ను శుద్ధి చేయాలి. అయితే శుద్ధి చేసే అవకాశం నువ్వు ఇవ్వాలి. కుమ్మరి చేతుల కుండ అది నోరు మూసుకొని గమ్ముకుండాల్సిందే. ఆయన ఏం చేస్తాడని తిప్పుతూ ఉంటాడు, ఆయన తిరుగుతూ ఉంటుంది. ప్రవక్త చాలా ఒక కొండ గురించి చెప్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క అక్కడున్న అది ఉంది కదా, అది ఉంటుంది కాల్చేది, కొండలు కాల్చేది బట్టి. ఆ బట్టిలో చాలా కొండలు ఉన్నాయంట. ఆ కొండల్లో నుంచి ఒక కొండను ఆయన చేస్తానని తయారు చేసి తిరుగుతూ ఉందట. పెద్దదైపోయిందంట. దాని మూతంతా సెట్ చేస్తున్నాడంట ఆయన. అది అనుకుంటుందంట, ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేనే గొప్పదాన్ని, ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా నేనే గొప్పదాన్ని, ఇక్కడ ఉన్న కొండలన్నిటిలో నేనే పెద్దదాన్ని అనుకుంటా ఉందంట. ఆ కొండ అనుకుంటానే తిరుగుతూ ఉంది. ఏమైందో తెలియదు కానీ ఒకసారిగా అట్ట అన్నాడంట. ఒక చిన్న కూజ చేసి పక్కన పడేసాడు, ఎత్తుకుని పోయి ఆ బట్టీలు వేసేసి. ఎక్కడ పడిపోయింది అది? ఇప్పుడు ఆ బట్టీలో పడి ఏడ్చుకుంటుంది. నేను ఇక్కడ అందరికీ పెద్దోళ్ళుగా ఉండాలనుకోండి, నన్ను ఒక కుండని చేశాడు, ఒక చిన్న కూజ అని చేశాడు వాడేసి. కుండ ఏం మాట్లాడడానికి లేదు, నేను మాట్లాడుతుంది కొండ. ఆయనే కదా చేసేది. నిన్ను ఏం బాణ చేయాలనుకున్నా ఆయన ఇష్టమే. కుండ చేయాలి. ఇప్పుడు ఆ కుండ ఆడ చేరి యజమాని మీద అలిగి ఉందంట. అది ఎవరి మీద? ఎవరైతే దాన్ని తయారు చేశాడో ఆ బట్టీలో పడేసిందంట. అయితే అన్నీ ఉన్నాయి అక్కడ, అవన్నీ అనుకుంటానంట, చీప్ అనుకుంటుందంట. దీనికి ఆశ్రయం వేస్తుందంట. వాటి అన్నిటి ఎన్ని పెద్దవి అయిపోయి, ఇది మాత్రమో కూసా. ఒకరోజు అన్నీ తయారు చేసుకుని బండి వేసుకుని నేరుగా పోయి ఆ సంతలో పెట్టాడు. అన్నీ సేల్ అవుతున్నాయి. ఆ సంతలో పెట్టినప్పుడు ఆ సంతకి బంగారు పాత్రలు వచ్చినాయి, ఎండి పాత్రలు వచ్చినాయి, రాగి పాత్రలు వచ్చినాయి, ఎన్నో పాత్రలు వచ్చినాయి అక్కడికి. హల్లెలూయా. ఒక రాజకుమారుడు మారు వేషంలో వచ్చినాడంట. అక్కడ ఆయన ఒక పాత్ర కొనుక్కోవాలని. చెప్పకూడదు గట్టిగా మనము. హల్లెలూయా. ఆయన మారు వేషంలో దిగి ఆ సంతలోకి వచ్చి నేరుగా ముందెళ్ళినప్పుడు ఒక బంగారు పాత్ర చూశాడంట. అది తల మెరుస్తుందంట. అది విలువైందంట. అది చెబుతుందంట, ఈ సంతలో నేనే విలువైన దాన్ని. రాజకుమారుడు దాన్ని ఎత్తాడట. ఎంత దీని కాస్ట్ అని అడిగితే 2 లక్షలు అన్నాడంట. ఆయన డబ్బు పెట్టి కొనడం, ఆయన ఏం పేదోడు కాదు. అయినా దీనికి మూతి కొంచెం లూజ్గా ఉంది, ట్రైన్ చేసేస్తాను సార్ అని వద్దులేని పక్కన పెట్టాడంట. మరలా ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు రాగి పాత్ర ఉందంట. అవునా? ఏ పాత్ర అమ్మా? రాగి పాత్ర. దానికి నోరు కొంచెం పెద్దదిగా ఉందంట. దాన్ని ఉంటాయిగా పెద్ద గంగాలం అంత ఉంటుంది నోరు ఒక్కొక్కరికి. దీనికి ఎంత నోరు? గంగాలమేనా? బంగారు తీసుకోవాలా, ఆయన రాగి తీసుకోవాలా. ఇత్తడి దగ్గర పోతే దానికి కొంచెం నోరు పెద్దగానే ఉందంట, బిందిలాగా ఉందంట. అది ఇటు తిరిగి ఉందంట, సరిగా ఉండలేదు. ఇంత పెద్దది ఎత్తుకొని ఎడదాగేదబ్బా అనుకున్నాడు. ఇప్పుడు గంగాలు వదిలిపెట్టాడు ఆయన. నుంచి అన్ని పాత్రలు దాటుకొని హల్లెలూయా. ఓ అక్కడ ఇలువ లేకుండా ఒక చిన్న ఆ కుండి చెప్పచ్చా? హల్లెలూయా. అది కూడా సంతలో ఉందంట. దాని వైపు ఎవరు చూడడం లేదు. ఎంతోమంది గొప్పవారు వస్తున్నారు, ఎంతోమంది ధనికులు వస్తున్నారు. బంగారు, ఎండి, రాగి, ఇత్తడి అన్ని పాత్రలు కొనుక్కోపోతున్నారు. కానీ ఈ పాత్ర కొనేవాళ్ళు లేరంట. చూస్తున్నారంట, పక్కన పడేస్తున్నారు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యజమానుడు నేరుగా వచ్చి ఈ పాత్ర ఎత్తుకున్నాడంట. హౌ మెనీ కాస్ట్ అని అడిగాడంట. జస్ట్ 20 రూపీస్. ఎంత? 20 రూపాయలు. ఓకే, ఇది నాకు నచ్చింది. దాన్ని తీసి ఆయన హ్యాపీగా లోపల పెట్టుకుని ఆమేన్, హల్లెలూయా చెప్పచ్చా? ఇదిగో 20 రూపాయలు ఇచ్చేసినాడు. ఇప్పుడు ఆ పాత్ర తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆ పాత్ర ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? హల్లెలూయా. ఆయన గుర్రం ఎత్తుకొని ఆయన యొక్క రాజు యొక్క చుట్టూ ప్రాకారం దాటుకొని ఆయన లోపలికి వెళ్ళి ఆయన యొక్క రహస్య గదిలో పెట్టాడంట. దాన్ని ఎక్కడుంది ఈ పాత్ర ఇప్పుడు? హల్లెలూయా. ఇప్పుడు రహస్య గదిలో ఉందంట పాత్ర. ఇప్పుడు ఈ పాత్రను తాకాలంటే ప్రాకారం దాటాలా? ఈ పాత్రను తాకాలంటే గోపురాన్ని దాటాలా? ఈ పాత్రను తాకాలంటే చెప్పచ్చా సైన్యాన్ని దాటుకోవాలా? ఆమేన్. రాజ్యం అంతా కూడా ఈ పాత్రకి కావలిగా ఉంది. ఏం ఆమేన్ లేవు, తప్పట్లు లేవు, ఏమీ లేవు. అది ఈరోజు నీ స్థానమైనది. అప్పుడు అనుకుంటుంది అక్కడ అది, ఓ ఆ యజమానుడు నన్ను ఎందుకు ఆ రోజు పెద్ద పాత్రగా, ఆ పెద్దది ఏదది పెద్ద ఏమంటారు దాన్ని, కుండ బాణ, పెద్ద బాణగా చేయలేదంటే లాస్ట్ దించే మూమెంట్లో నిన్ను ఎందుకు ఆయన ఆ చిన్న మట్టి పాత్రకు కూజగా చేశాడంటే, ఒకవేళ నువ్వు కానీ బాణగానే అయి ఉంటే ఎండాకాలంలో పాత బస్టాండ్లో గడియారం కాడ జగన్ సలివెందర్లో ఉండేదాన్ని నువ్వు. ఏమే రైట్ సార్? అందుకని ఆయనకు మనం ఏం చెప్ప, ఒకవేళ బాణ ఉంటే ఎక్కడ ఉన్నది? ప్రతి తాగుపోతాడు పోయి దాంట్లో నీళ్ళు ముంచుకొని తాగుతా ఉంటాడు. ఒకడు కోపం ఒక్కటి తన్నుతా అంటాడు బాణని, మురిగిపోయి నీళ్ళు పోయాలా. ఒకరోజు క్లీన్ ఉండదు దానికి. అంతకపురంలో ఉన్న రాణికి చెప్పచ్చా ఆ కూజాకి ప్రతిరోజు శుద్ధీకరణ దానికోసం కొంతమంది పని మనుషులు ఉంటారు. కొన్ని పాస్టర్లు వచ్చినప్పుడు కొన్ని లాడ్జీలు తీసుకెళ్తా వాళ్ళు, నేను తీసుకెళ్ళినప్పుడు బాగా నీట్గా ఉంటాయి, అయినా ఇంకా నీట్గా చేస్తుంటారు వాళ్ళు, బాగా శుద్ధి చేస్తుంటారు, అయినా తెలుసు వాటిని క్లీన్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఒక 2 అవర్స్ ఉండి వెళ్ళిపోయినా మళ్ళీ తీసేసి బెడ్లు తీసేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బెడ్లు మారుస్తారు. రాత్రి నేను ట్రైన్లో వస్తుంటారు కూడా ఆ ఏసీ కంపార్ట్మెంట్లో అన్ని నీట్ అయిన బెడ్లు ఇచ్చినారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రశ్నించడానికి లేదు. నిన్ను ఏం చేయాలని దేవుడు అనుకున్నది ఖచ్చితంగా చేస్తుంటాడు ఆయన. మనమే తొందర అది చేయలేదు ఇది చేయలేదు, అలా ధనవంతుడు కొడుకును పుట్టుంటే మేలు, ఆయన కడుపులో పుట్టుంటే మేలు, ఈయన కడుపులో పుట్టుంటే మేలు. నువ్వు ఎవరు కడుపులో పుట్టాలని ఆయన నిర్ణయం ఆయనకి తెలుసు. ఆయనకి మనం నేర్పించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇది చూడండి, ఆయన వాళ్ళు ఈ సూచక్రియలు కనపడిన వాడి వల్ల ఈ పాములు ఎత్తి పెట్టుకుంటారంట. ఎత్తి పెట్టుకుంటారా? ఇక కొన్ని సంఘాలు ఉన్నాయి అమెరికా దేశంలో, కొన్ని దేశాలు, వాళ్ళు ఇప్పుడు మెడలో పాములు వేసుకొని వాళ్ళు ప్రతి చర్చిలో ప్రతి ఒక్కరు పాములు ఎత్తుంది. అది పాములు బ్యాచ్. అంత మాత్రం దేవుడు అక్కడ ఉన్నాడని కాదు. ఉన్నాడు అక్కడ దేవుడు? లేడు. ఎందుకు ఈరోజు ఒక ప్రవక్త అంటాడు, ఎందుకు అద్భుత కార్యములు ఏమాయను, సూచక్రియలు ఏమాయను, మహత్కార్యములు ఏమాయను? ఈరోజు చాలామంది సాక్షాలు చెప్తారు, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. ఒక ఆయన వాళ్ళు చెప్పే సాక్ష్యాలు, కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాను నేను. ఆ రాత్రి దేవుడు వచ్చాడు, నా పక్కనే కూర్చున్నాడు, ఆయన నాతో కలిసి కాఫీ తాగాడు. ఆయన తాగాడా? విన్నారా లేదు ఇలాంటివి మీరు? నేను పోతుంటే దేవుడు నాతో నడిచాడు. మీకు తెలుసా? ఆయనతో కలిసి నేను ప్రయాణం చేశాను. మంచిదే. నిజంగా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఇదిగో దయ్యములు వెళ్ళిపోతున్నాయి. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆశ్చర్యకరాలు జరుగుతున్నాయి అంటున్నారా? దేవుడు ఉంటే చేయొచ్చా, దేవుడు లేకుండా కూడా చేయొచ్చా? ప్రవక్త చెప్పిన ఒక వర్తమానం, మారు మనసు పశ్చాత్తాపం లేకుండానే వరమలు ఇస్తాడంట.
అమ్మ వర్తమానం అది. హల్లెలూయా. మారు మనసు పశ్చాత్తాపం లేకుండానే దేవుడు నీకేమి ఇస్తాడంట? వరాలు ఇస్తాడంట. ఈ మధ్యాహ్నం వరాలు కావాలా, వరాలు ఇచ్చే ఆయన కావాలా? చాలామంది వరాల కోసం వచ్చారు. దెయ్యాలు వెళ్ళి కొట్టేది ఒక వారం, అద్భుతాలు చేసేది ఒక వారం, సూచక్రియలో ఒక వారం. నేను ఇక్కడ చెప్తాను, నీకు వరాలు కావాలంటే ఇక్కడ దానివేలు రాజున్నాడు, ఆయన కాడుకు పో అని చెప్తాను. ఆయన కాడ వరం ఉంది. ఏం వరం? అరిసి జుట్టు పట్టుకొని కిందేసి దెయ్యం లేకపోయినా దెయ్యం దోసేస్తాడు. ఇంకో చర్చి ఉంది ఈ ఊర్లోనే. నా కుమారి కుమారి కుమారి, నువ్వు కడుపు నొప్పితో బాధపడుతున్నావా? ప్రవచన వరం. శాఖలన్నిటికీ దేవుడు వరాలు ఇచ్చేశాడు. వరాల కోసం బాబాకు దేవుడి మందిరానికి. ఆమేన్. వరాలు ఇచ్చే ఆయన కోసం బావాలా? వరాలు ఇచ్చే ఆయన ఎక్కడున్నాడో వరాలు కూడా అక్కడ ఉంటాయి. ఈరోజు చాలామంది అడుగుతాను, ఎందుకు వెళ్తున్నాను? దేవుడి మందిరాన్ని పోతాను, నాకు ఇల్లు ఇచ్చాడు. దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు. దేవుడి మందిరం ఆడిపోతాను, నాకు మంచి భార్యని ఇచ్చినాడు. దేవుడి మందిరం ఆడిపోతున్నా. ఏంటి ఇవన్నీ? వరాలు కదా. దేవుడి మందిరం ఆడిపోతాను, దేవుడు ఉన్నాడా? దాని గురించి చెప్పరు. దేవుడు ఎక్కడున్నాడు? వాక్యంలో ఉన్నాడా? ఆయన వాక్యంలో లేనిది ఏదైనా కూడా అది దేవుడి సంఘమే కాదు. అది చాలామంది ఈరోజు అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, ప్రవచనాల కోసం, అవునా, హైదరాబాద్లో ఒక చర్చ ఉంది, 10,000 మెంబర్షిప్ కట్టుకొని చేరుతున్నారు. దాంట్లో పోయి కలవరి సతీష్ కుమార్ మెంబర్షిప్ కార్డు ఉందండి. మెంబర్షిప్ కార్డు ఉంటే దేవుడు ఉన్నట్ట? ఏ సార్, దెయ్యాలు ఎలగొడుతున్నారు, అద్భుతాలు చేస్తారు. ఇవన్నీ దేనివల్ల? దేవుడు వల్ల. దెయ్యం కూడా చేస్తుంది ఈ పనులు. మా ఊర్లో సోదరుడు కూడా చేస్తాడు. నాకు దెయ్యం పెడితే ఎలగొట్ల మోకోడు. వాడేమైనా యేసుప్రభు భక్తుడా? ఒకే దెబ్బ కొట్టాడు. దెబ్బతో దెయ్యం పోయింది. నాకు చెవులన్నీ ఫ్రీ అయిపోయినాయి. అంతకుముందే ఎంబీబీఎస్ డాక్టర్ కాడ పోయి చెవులోకి ముందు వేసినారు, ముక్కులోకి ముందు వేసినారు, కంట్లోకి ముందు వేసినారు. అవన్నీ అక్కడే పడేసిన 2,000 రూపాయలు. వితిన్ 5 minutes 2 minutesలోనే లేచి నిలబడుకున్నాను నేను. పాస్టర్ ప్రార్థన చేశాడు. నాకు దెయ్యం పెడితే ఒక మాంత్రుడు మోగోడు కొట్టాడు. ఒకటే దెబ్బ. వాడేం తాయితీ వల్ల ఏమీ లేదు. తాయితీ కట్టాడు. తాయితీ ఏం పనిచేసిందా? తాయితీ కాదు. అంటే దెయ్యాలు కూడా ఎలగొడతాయి. దెయ్యాలు వెళ్ళిపోతున్నంత మాత్రాన దేవుడు ఉన్నాడని దాని అర్థం. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆయన వాక్యం దగ్గర ఆయన ఉంటాడు. అవును సార్. హల్లెలూయా. ఎందుకు ఈరోజు చాలామంది దెయ్యాలు ఎలగొడుతున్నారు? దేని ద్వారా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. దేవుడు నాతో ఉన్నాడు, చాలామంది దేవుడిని నేను చూశాను అంటారు. నిజంగా వీళ్ళందరూ దేవుడిని చూశారా? బైబిల్ చెప్తుంది దేవుడు చూసినోళ్ళు లేరంట, చూసి బతికినోళ్ళే లేరంట. నిజంగా దేవుడు నిన్ను చూసా, నువ్వు ఎలా ఉండాలా? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. దేవుడు ఈరోజు చాలామంది ఆ మాటలు వింటుంటే నాకు కొన్ని గుర్తొస్తామని వాళ్ళు చెప్తుంటే, దేవుడు ఆ రాత్రి అట్టే నా కల్లోకి వచ్చి, నా కుమారుడా నువ్వు సింగరాయ కొండకి వెళ్ళి సేవ చేయి, నా కుమారుడా, నా కుమార్తె నువ్వు గుంటూరుకి వెళ్ళి ప్రసంగం చేయి, నా కుమార్తె. ఇక్కడ చెప్తాడు దేవుడు. కుమార్తెకి చెప్పినాడంట ఎక్కడికి వెళ్ళి ప్రసంగం చేయమని. పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడతాడు దేవుడు. అసలు కల్లోకి నిజంగా నీ దేవుడు వస్తే నీ పరిస్థితి ఏంది? బైబిల్లో ప్రవక్తలందరూ కూడా దేవుడు చూసినప్పుడు ఎలా ఉన్నారు? వీళ్ళు ఎలా ఉన్నారు ఈరోజు? దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నడిచినాడు, దేవుడితో నడుతున్నాను, దేవుడితో నేను ప్రయాణం చేసినాను. మంచిదేనా? మా ఏమి అటుపోయింది పాపం. హల్లెలూయా. ఒక మనిషి ఒక దెయ్యం పట్టింది అనుకో, బైబిల్ చెప్తా ఉంది, ఆ దెయ్యం అంట ఆ ఇల్లును వదిలిపెట్టి పోయిన తర్వాత అది నీళ్ళు లేని స్థలానికి పోయి ఏం చేస్తుంది? అది ఏడొస్తుందంట. ఏమైనా ఏడొస్తుంది? నేను 4 సంవత్సరానికి కూలి చేసినాను,
వాళ్ళ కాపురంలో నిప్పులు పోసేసినాను, వాళ్ళ బతుకుల్లో బాగా లేకుండా చేసేసినాను. ఇదంతా ఏడిసి అది ఏడుస్తుంటే మీరు ఎవరైనా ఏడుస్తుంటే ఊళ్ళో వాళ్ళు గమ్ముకుంటారమ్మా. ఎవరైనా వచ్చి అడగతారు, ఎందుకు అడగరా? ఏమ్మా మీ చర్చిలోనే ఎవరైనా ఏడుస్తుంటే ఏం అడగతారు? వచ్చా పోనీ నేనే ఏడుస్తుంటే మళ్ళీ ఏం పాస్టర్ ఎందుకు ఏడుస్తున్నారు అడగరా? మరి దెయ్యాలు ఏడుస్తుంటే దెయ్యాలు అడగకుండా ఉంటాయా? అడిగాయలయా ఏమైందంటే నేను పలానా ఇల్లు నమ్ముకొని ఉన్నాను అని చెప్పి, ఇప్పుడు పోదాంపా ఎవరు చూద్దాంపా, ఎందుకు నీ ఏడుపు కారణం ఎవరు, పోదాంపా అని వస్తాయా? ఆ ఏడు వచ్చి ఆ ఇల్లు బాగా అమర్చి ఊడ్చి ఉన్న చేత ఆ ఇంట్లో దూరతాయంట. ఆమేన్, హల్లెలూయా. మొదటి సంఘకాలంలో పౌలు దెయ్యాలు ఎల్లగొట్టినాడా చెప్పచ్చా? అవునా? ఆ శృంగార దేవాలయం దగ్గర ఉన్నప్పుడు పేతురు యోహాను నడిచిపోతున్నప్పుడు, అవునా, అక్కడ ఒకడు పడి ఉన్నాడు. అక్కడ ఏం చేశాడా? మా దగ్గర ఎండి బంగారాలు ఏమీ లేవు, మాకు కలిగినదని నీకు ఇస్తావు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అన్నాడంట. వాడిని పట్టుకొని నీ దెయ్యాలు, ఈ దెయ్యాలన్నీ నేరుగా సాతాను కాడ పోయినాయి. సాతాను అడిగినాడు, రే ఏరా వచ్చేసారా, గుడికాడ పెట్టాను కదా మిమ్మల్ని, వాడు పట్టుకోమంట. అయ్యా ముందు దెయ్యం ఫస్ట్ అడిగిన కొంచెం ఏరా యేసు వచ్చేసాడు మళ్ళా అని అడిగినాయట. యేసున్నప్పుడు బెతస్దా కోనేరు దగ్గర ఆ 35 వాళ్ళు లేపి పంపించేసినాడు. వాడు వచ్చి నాకు కంప్లైంట్ చేసినాడు దెయ్యాలు వచ్చి. మరి మిమ్మల్ని ఈ గుడికాడ పెడితే ఎవరు పంపించే? యేసు కాదయ్యా, అది శిష్యులు వచ్చినారని చెప్పినాడు. చెప్పలు కొడదాం మనం. ఆయన శిష్యులు వచ్చారా? మరి ఏమైంది? ఆయన చెప్పిపోయినాడంట వాళ్ళకి, నేను చేయను నాకన్నా గొప్ప చేస్తాను వాళ్ళు చేసినారు. అవునా? మొదటి సంఘకాలంలో దెయ్యాలు వెళ్ళినాయా? ఇప్పుడు ఎన్నో సంఘకాలంలో మనమా? 7వ సంఘకాలమేనా? ఇప్పుడు చర్చిలు బాగా ఓడ్చబడి సంఘ శాఖలన్నీ ఏ సార్ ఉన్నారు అందరూ ఇక్కడ? హల్లెలూయా. పెంతెకోస్తు ఓడ్చబడ్డాయా? బాప్టిస్ట్ ఓడ్చబడిందా? సంఘాలన్నీ బాగా ఓడ్చబడ్డాయా? ఈ మొదటి కాలంలో పౌలు, పేతురు, యోహాను వీళ్ళందరూ కలిసి సింహపు ఆత్మ కలిగే దెయ్యాలను ఎల్లగొట్టి అద్భుతాలు చేస్తే అవన్నీ వాళ్ళ నుంచి పారిపోయి వాటికన్నా చెడ్డవైనా మరొక 7 తీసుకొని చివరి కాలంలోకి వచ్చినాయి లవోదికలోకి. రైట్? హల్లెలూయా. ఎందుకు ఈరోజు లవోదిక సంఘాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక దెయ్యాలు కాదు ఇది, ఒక దెయ్యంతో జరిగే కార్యాలు కాదు ఇవి. ఏంటంటే దేవుణ్ణే బయటికి గెట్టేశాయి. దేవుడు సంఘాల్లో ఉన్నాడో బయట ఉన్నాడు? ఈరోజు ఆయన బయట చేరి ఆయన తలుపు తడుతుంటే ఈరోజు తలుపు తీసే స్థితిలో లేదు. ఎందుకంటే మొదటి దెయ్యం పోయి 7 దెయ్యాలు తీసుకొని వచ్చింది కాబట్టి చివరి కాలంలో. రైట్ సార్? హల్లెలూయా. దేవుడు చూసాము, దేవుడితో నడిచినాము, దేవుడితో నిద్రపోయినాము, దేవుడు నా భుజం తట్టాడు వచ్చి. దేవుడు నేను తడితే ఎట్టుంటావు నువ్వు? మోషే అడిగాడు, నేను చూడాలయ్యా నేను. సరేరా, ఒక బండ సొంతుల నుంచి చూడండి అన్నాడు. మోషే కన్నా గొప్ప ఈరోజు వీళ్ళు. దేవుని చూడటం అంటే ఏంటి? అయ్యా నీ పేరేందయ్యా ప్రజలు అడుగుతున్నారు. స్వరం విన్నాడు మోషే. ఆయన చూడడానికి ఎంత భయపడుతున్నాడు మోషే. ఆ నిర్గమకాండ 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఆ పొద మధ్యలో మండుతున్నప్పుడు మోషే ఎంత భయం చెందుతున్నాడు, ఆశ్చర్యం గురవుతున్నాడు మోషే. ప్రజలు అడిగాడు, దేవుడు మీతో మాట్లాడాలన్నప్పుడు ప్రజలు అన్నారు, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతామయ్యా, నీవే దేవుడితో మాట్లాడు. అవునా? నేను వస్తున్నానప్పుడు కొండల మీద పర్వతాలు కానీ ఎద్దులు కానీ బర్రెలు కానీ ఏది ఉంచొద్దు అన్నాడు దేవుడు. దేవుడు వస్తున్నాడంటే మోషే కాలంలో ఎలా ఉంది? యెషయా 6వ అధ్యాయంలో చూస్తారా? అక్కడ ఎలా ఉంది దేవుడు చూడడం అంటే? ఆ ఇసుకే అడుగుతున్నాడు కదా. ఇసుకే ఏమంటున్నాడు? సచ్చిన వాళ్ళని. ఇసుకే భయపడుతున్నాడా? చదవండి, ఆ మాట చదవండి. 6వ అధ్యాయం. చూసి తిని ఆమేన్. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని
రెండిటితో తన పాదములు కప్పుకొని రెండిటితో ఎగురుతూ సైన్యములు అధిపతుల దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు ప్రతిగానములు చేస్తున్నప్పుడు గడప పునాదులో చదవండి, ఇంకా చదవండి. ఇంకా ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏమంటున్నాడు? రాజు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. భయపడుతున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో భయం ఉంటుంది. ఉందమ్మా మీకు భయము? మరి దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటున్నారు? అపవిత్రమైన పెదవులతో మనం కూర్చున్నప్పుడు అడగాల, ప్రభువా ఇదిగో నీ సన్నిధికి నేను వస్తున్నాను, అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను. చూడు ఏమంటున్నాడు ఆ యొక్క హిజ్కియా, చెప్పచ్చా? ఉజ్జియా యెషయా మాట్లాడుతున్నాడు. ఉజ్జియా యెషయా. ఆమేన్, హల్లెలూయా. అయ్యా అపవిత్రమైన పెదవులు దేవుని సన్నిధిలో వస్తే దేవుని సన్నిధిలో భయం ఉంటుందండి. మొదట వీళ్ళు చెప్పినట్టు ఉండదు దేవుని సన్నిధి. దేవుడితో అట్టే నడిచాడంట. ఆయన వచ్చి భుజం తట్టి గుంటూరు పోయి సేవ చేయను ఆయన కొడుకు అని చెప్పినాడు. అటుంటుంది దేవుడి సన్నిధి. బైబిల్లో ఏ భక్తుడైనా చూడండి, దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో యోహాను ఏమంటున్నాడు? ఏడుస్తున్నాడు. ఆ దూతను చూసినప్పుడు నేను చచ్చిన వాళ్ళ వల్ల పడ్డాను అన్నాడు. మరి దేవుడు అసలు ఈ విధంగా ఉంటుంది. ఎందుకు ఈరోజు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగడం లేదంటే, ఎందుకు జరగడం లేదమ్మా? తెలుసా ఎందుకు జరగడం లేదు? భయం లేదు కాబట్టి. భయం చాలామందికి ఉంది, భయంలో క్రమం లేదు కాబట్టి. క్రమము, భయముతో కూడిన క్రమము నీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దెయ్యాలు వెళ్ళిపోతాయి. భయం ఉంది చాలామందికి, అయితే క్రమం లేదు. అందుకనే దేవుడు అన్నాడు, అక్రమం చేయవారులారా అన్నాడు ఆయన. మత్తయి సువార్త 7:21 అడిగాడా? నీ నామంలో మేము ఏం చేశారంటే వాళ్ళు దెయ్యములు ఎల్లగొట్టారా? నీ నామంలో మేము అద్భుతాలు చేశారు, నీ నామంలో మేము సూచక్రియలు చేశాము. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశించిన. ఆ దినములు అనేకులు నన్ను చూసి నీ నామంలో మేము దెయ్యములు వెళ్ళగొట్టాం, అనేకమైన అద్భుతాలు చేశాం, అనేకమైన సూచక్రియలు చేశాం. దేవుడు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు. మరి అట్టంటే పర్లా, తెలియదంటే పర్లా, పోతే పోయిందిలే అని. వెంటనే ఏమంటున్నాడు? అక్రమము చేయవారులారా, మీరెవరో నాకు తెలీదు, నా ఇద్దరు నుండి గెట్ అవుట్ అన్నాడు ఆయన. అవునా? నా ఇద్దరు నుంచి వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు మరలా వెళ్ళి కొంతసేపు మాట్లాడుకొని వచ్చి మళ్ళీ అడిగినారంట ఆయన, అయ్యా నీ చర్చిలో మేము తింటా తాగుతూ ఉంటేమే అన్నారు. ఏం తిన్నారు, ఏం తాగారు వాళ్ళు? రొట్టె తిన్నారు, ద్రాక్ష రసం తాగారు. అవునా? ఆయన అన్నాడు అక్రమం, ఇది కూడా అక్రమేనా అంట. దెయ్యాలు వెళ్ళగొట్టేది అక్రమమా? ఆయన పాస్టర్లు ఏమైనా విచారం చేసి దెయ్యాలు వెళ్ళగొట్టారా? మంచివాళ్లే కదా పెంతుకొస్తోళ్ళు, మంచివాళ్లే కదా ఆ హెబ్రోన్ వాళ్ళు. కాదు కదా, వాళ్ళు ఏం చెడ్డవారు కాదు కదా. నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టినావు, అద్భుతాలు చేసావు, అన్నీ చేసినాము. ఏ నామంలో? యేసుక్రీస్తు నామం. మరి దేవుడు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు. ఒక మాట అన్నాడు, ఆది నుంచి మిమ్మల్ని నేను ఎరగను అన్నాడు. ఇది మంచి మాట. ఇది ఆది నుంచి అంటే ఏది ప్రారంభమా? ఏదో తోట ప్రారంభం నుంచా? అక్కడి నుంచి అయితే చెప్తాడు దేవుడు. అది కాదు ఆది. జగతి పునాది వేయబడక మునిపే, ఫోన్లు పక్కన పెట్టండి అమ్మా. జగతి పునాది వేయబడక ముందే మిమ్మల్ని నేను ఎరగను అన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్నారంటే జగతి పునాది వేయబడక ముందు ఎరిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ తెలియదు, అందరూ ఆయన బిడ్డలు కాదు. ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరం విన్ను, అవి అవి అవిటికి నిత్యదీవం ఇస్తానన్నాడు ఆయన.
అవునా? ఇప్పుడు స్వరం వినే గొర్రెలు కావాలి దేవుడికి, ఆయన వాక్యం వినే గొర్రెలు కావాలి దేవుడికి. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారు భక్తులు? వీళ్ళు చెప్పినట్టు భుజం తట్టట్టే పంపించినట్టు గుంటూరుకి. దేవుని సన్నిధి అలా ఉన్నారా భక్తులు? పాత నిబంధన భక్తులు. ఒక ఆయన ఏడుస్తున్నాడు, ఒక ఆయన సచ్చినవాడ పడిపోయాడు, ఒక ఆయన అపోత్ర పెదవులు కలిగి అంటున్నాడు, అయ్యా కనులెత్తి నీ వైపు చూచుడు కూడా నేను ఎంత మాత్రమనో యోగ్యుని కాదు అంటున్నారు. ఒకటి ప్రార్థన, శుంకర ప్రార్థన, పాపి ప్రార్థన. ముగిస్తున్నా. శుంకర ప్రార్థన, పాపి ప్రార్థన తెలుసు కదమ్మా. శుంకరేమో మోకాళ్ళు వేసి, అయ్యా నీ వైపు కనులెత్తడానికి కూడా నేను ఎంత మాత్రమని కూడా యోగ్యుడిని కాదు అని ప్రార్థన చేస్తుంటే ఇంకొక వ్యక్తి నాడు వర్డ్ లాంటి ప్రార్థన కదా నా ప్రార్థన. ఈరోజు చాలామంది భయం లేదు. భయం అంటే క్రమానికి భయపడరు. ఏ క్రమము? వాక్య క్రమం. ఒక్కడే దేవుడు అని చెప్తే మనస్సాక్షి వాత వేయబడినోళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తారు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం అని చెప్తే ఎవరు వాళ్ళు? భయం లేని వాళ్ళే కదా. భయం ఉండాలి, భయం లేని వాళ్ళు. భయం లేదు వాళ్ళకి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ భయం లేదు. అది రాత్రి భోజనం అయ్యా అంటే, పోయిన ఆదివారం వచ్చినాడు ఒక ఆయన, అల్లూరు నుంచి వచ్చినట్టు సాయంకాలం. నేను వాక్యం చెప్తా, నువ్వు పొగులుగా చూపిస్తే ₹1,00,000 ఇస్తానంటే వెంటనే రెఫరెన్స్ తీసినాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత చూపించి ₹1,00,000 ఇస్తానని చెప్పినాడు. అయిపోయిన తర్వాత నేరు పోయి కూర్చున్నా ఆయన కాడ. సార్ రెఫరెన్స్ ఏదో అని. లేదు సార్, ఏమి లేదు, అది రాత్రి అని తెలుసు కదా, మరి ఎందుకు పగిలిస్తున్నారు? ఏమి లేదు వాళ్ళకి, భయం లేదు. అయితే దెయ్యాలు ఎలగొట్టచ్చా భయం లేకుండా? ఎలగొట్టచ్చు. మారు మనసు పశ్చాత్తాపాలు లేకుండానే దెయ్యాలు ఎలగొట్టచ్చు. తెలుసా? కొంతమంది మాత్రికులు, పూజారులు చూస్తుంటారు, వ్యభిచారమైన మనసు కలిగి ఉంటారు వాళ్ళు. చాలామందిని చూసిన వాళ్ళు నోరు తెరిస్తే బూతు తప్ప ఇంకొకటి మాట్లాడరు. తెలుసా? కొంతమంది ఉంటారు పూజారులు అనేవాళ్ళు, ఏంటంటే వాళ్ళ దేవతకు బూతులు మాట్లాడితే ఇష్టమంట. నేను మాట్లాడుతుంటాను సార్. కొంతమంది ఉంటారు పల్లెటూరు, అసలు బూతు లేకుండా నోరు తెరవరు. మాటకు ముందు ఒక బూతు, మాట తర్వాత ఒక బూతు. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే నీతో ఉంటాడు దేవుడు? అపవిత్రమైన పెద్దలతో కలిగి ఉంటే యెషయా ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు సార్? నా నాలుకనిది కాల్చయ్యా. ఈ ప్రజల దగ్గరికి ఎవరు పోవాలా? ఎవరున్నారంటే నేనున్నానని లేచాడంట. సర్వలోకానికి సర్వసృష్టి సువార్తను చేయండి. ఎవరు పోతారు? ఎందుకు ఈరోజు అద్భుతాలు జరగాలంటే మన క్రమము, భయము రెండు కలిగి ఉండాలి. మనకు ఒక క్రమం ఇచ్చినాడు దేవుడు, వాక్య క్రమం ఇచ్చినాడు. వాక్య క్రమంలో పోకుండా, అదే ఆయన చెప్పింది, అక్రమం చేయవారులారు అన్నాడు వాళ్ళ దేవుడు. మీరెవరన్నా తెలియదు, ఐసి గెట్ అవుట్. ఏంటి అక్రమం? మీరు క్రమం చేయలేదు, వాక్య క్రమం చేయలేదు. ఒక్క దేవుని ముగ్గురు దేవుళ్ళు చేసినారు. ఉదయాన్నే నేను ఆటో ఎక్కి వచ్చేటప్పుడు ఒక ఆయన వాక్యం పెట్టినాడు. క్రైస్తవుడు ఆటో ఎక్కితే ఆయన వాక్యం పెట్టినాడు. ఆ మెసేజ్ వింటా ఉంటే తిట్టిన వెంటనే ఆ మనిషిని, ఈయనే మనిషిని, బుద్ధి ఉందా బుద్ధి లేదని. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా మెసేజ్? ఆయన ప్రసాద్ రెడ్డి అనుకుంటా. ప్రధానమంత్రి అయినా ఎవరు? ఇందిరాగాంధీ. పీసే చచ్చిపోయింది. ఇంకొక వ్యక్తి ఎవరు? ఆయన చచ్చిపోయినాడు. రాజశేఖర రెడ్డి గురించి చెప్తున్నాడు, ఎన్నో పథకాలు ఇచ్చినాడు, అవి చేసినాడు, ఇవి చేసినాడు. నేను చెప్పాను లోకం బాగా చెప్తున్నాడు అని చెప్పింది. అంటే సావు బతుకే, ఇంకేదేం మాటలే. సావు బతికే. అందుకని మన సత్య జనాంగం కాదు, అందుకని సావు మాటలు మనకు ఆడ ఉండవు. ఎత్తబడే గుంపు ఉంది ఇక్కడ. హల్లెలూయా, అవునంటారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 13వ అధ్యాయం 1-2 వచనాలు.
మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడలేను, ప్రేమ లేని వాడినైతే ఇప్పుడు ఇంకా చదవచ్చు దాని మీద. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానయుక్తమైన ఎరిగి ఉండినై కొండన పెళ్ళగించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను ఏ విశ్వాసం తల్లి, ఎవరి గురించి మాట తెలుసా? ఈ మాట ఎవరికి తెలుసా? సీరియస్ అయిన మాట ఇది. ఏ విశ్వాసం అంట? సరిగా చూడండి. అబ్రహాం ఏం తీసుకొచ్చాడు? మరి పరిపూర్ణ విశ్వాసం ఎవరు తెచ్చారు? మన బ్రహ్మం గారైనా పరిపూర్ణ విశ్వాసం గురించి మాట్లాడింది. అంటే ఎవరికి వాక్యం? నీకా సంఘశాఖ వాళ్ళకా? మనకేనా అన్నా? చూస్తున్నావా? ఏ విశ్వాసం అది? అబ్రహాం విశ్వాసాన్ని తీసుకొని వస్తే అబ్రహాం పేరులో వచ్చిన బ్రహ్మం అనే ఆయన పరిపూర్ణ విశ్వాసం తీసుకొచ్చినాడు. ఏంటి పరిపూర్ణ విశ్వాసం అంటే? బైబిల్ అంతటిని బోధించినాడు ఆయన. ఇప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నది ఎవరంటే మనమే. పరిపూర్ణ వాక్యం ఎవరి దగ్గర ఉంది? వధువు దగ్గర ఉంది. అవునా? లోకంలో ఎవరి దగ్గర లేదు వాక్యం. పరిపూర్ణమైన వాక్యం నీ దగ్గర ఇచ్చినాడు దేవుడు. అందుకని పౌలు అంటాడు, మేము కొంచెం మాత్రమే ఎరుగుదాము, కొంచెం మాత్రమే చూద్దాం. అయితే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణమ కానిది నిరర్ధకమగును. అంటే పౌలు కాలంలో పూర్ణమైన వాక్యం రాలేదు, పేతురు కాలంలో పూర్ణమైన వాక్యం రాలేదు, ఆది అపోస్తలుల కాలంలో పూర్ణమైన వాక్యం రాలేదు, పాత నిబంధన నుంచి అపోస్తలుల వరకు పూర్ణమైన వాక్యం రాలేదు. చెప్పచ్చా? ప్రకటన యోహాను దగ్గర కూడా పూర్ణమైన వాక్యం రాలేదు. అందుకనే అంటున్నాడు, లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలో గట్టిగా వేసిన ఒక గ్రంథం అనేది సింహాసనం మీద ఆసిన వాడు కుడి చేత నేను చూసి తిని అది ఇప్పడానికి యోగుడు లేడు, బహుగా నేను ఏడ్చుచుంటుని. ఇప్పుడు వాళ్ళ గురించే ఈ వాక్యము. అంటే ఈ మధ్యాహ్నం మనం ఏం కలిగి ఉండాలంటే వాక్యం చెప్తుంది, ఇదంతా మనకే. కృపావరములు కలిగి మర్మములన్నీ, అదే మర్మాలు ఈరోజు చెప్పేది మనమే కదా. అవును సార్, ఏ సంఘమైన మర్మాలు చెప్తుందన్నా? మర్మాలు చెప్పే సంఘం మందే కదా. వర్తమాన సంఘం ఏదో, అంటే వర్తమాన మెసేజ్ ఇది. అవునా? చూడండి, మంచి ప్రవచించు కృపావరంలో కలిగి మర్మములన్నీ 7 ముద్రల గ్రంథం 7వ ముద్ర మీద 178 ఎపిసోడ్లు అనోళ్ళే. 7వ ముద్ర మీద 200 ఎపిసోడ్లు. ఏదెత్తుకున్నా ముద్ర, 7వ ముద్ర, 7వ ముద్ర. ఇంకే ఈ మెసేజ్ సహోదరుడా. ముద్రలు, సంఘకాలాలు, అవునా? వాళ్ళకే కదా. ఇంకా జ్ఞానవంతియో ఎరిగిన వాడనై. జ్ఞానం ఎక్కడుందంటే వర్తమానంలోనే ఉంది. ఇంకా కొండల్లో పెళ్ళగించిన పరిపూర్ణ విశ్వాసం గలవాడనైతే ప్రేమ అయినను నేను ప్రేమ లేని వాడనైతే నేను. ఇంకొక మాట చెప్పచ్చు, మా ఊళ్ళో డైమండ్ డబ్బా ఆడతారు, తెలుసు కదా. కోడి పందాల టైంలో డైమండ్ డబ్బా ఆడతారు. ఎంతమంది తెలుసమ్మా డైమండ్ డబ్బాలో? తెలిసిన చేతులు ఎత్తండి. అయ్యా, డైమండ్ డబ్బా, ఎర్రగుండు, నల్లగుండు, తెల్లగుండు, ఆ 3 గుండ్లు వేసుకొని ఒక డబ్బాలో మా ఊళ్ళో కాదర భాష ఉంటాడు, మూతిట్టు చెప్పని కొడతాడు. అది ఎక్కడో పొలాల్లో మోగతా ఉంటే కోడి పందెం జరుగుతుందో లేదో రోడ్డు మీద వాళ్ళకి వినపడేది ఆ డైమండ్ డబ్బే. దాంట్లో వాడు లోపల చిన్న చిన్న రాళ్ళు వేసింటాడు, డబ్బాలో మధ్యలో సగానికి వేసేసినాడు. ఆ రాళ్ళు వేసి ఈ లోపల గుండు సౌండ్ రాదు, ఏ సౌండ్ వస్తుందా? రాళ్ళ సౌండ్ కల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 . ప్రేమ లేనోడు అంతా కూడా ప్రేమ ప్రేమ. కొంతమంది ప్రేమ చూసి నాకు డైమండ్ డబ్బాయి గుర్తొస్తుంది. పీటర్ పాస్టర్ మీద ప్రేమ, డైమండ్ డబ్బా, జాగ్రత్త అమ్మ, మంచాడు పీటర్ పాస్టర్, డైమండ్ డబ్బా. తర్వాత వేస్తే అది ఎర్రగుండా నల్లగుండా తెలుస్తుంది. కొంతకాలం ఆగితే అది ఆటిన్ రానియా, డైమండ్ రానియా, ఇస్పేట్ రానియా, ఏ రానియో. అవునా? అంతే. మగవాళ్ళు కూడా ఏ పీటర్ పాస్టర్ మంచాడు వాడు, అప్పుడు తెలుస్తుంది. కింగా
మగవాళ్ళు కూడా అంతేగా. అందుకని కొంతమంది డైమండ్ డబ్బాలు వేసి పొగడతా ఉంటారు పాస్టర్లు కానీ విశ్వాసాలు కానీ పొగడతా ఉంటారు. అదేగా చెప్పింది ఏమై ఉంటుందమ్మా వాక్యమో చదవండి. ప్రేమ లేని వాడితే మనుషుల భాషలో దేవదూతల భాషలో మ్రోగిడు, అక్కడ ఒకటో వచ్చిన చదవండి. మ్రోగిడి కంచును గలగలలాడించు. అవునా, గలగల 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 అగిష్టండి మంచాడు. అబ్బా 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 ఆయన ప్రేమ అసలు కోపం గలగల ఆయన వచ్చేటప్పుడు నీకు తెలుసు ఆయన గురించి అది. అప్పుడు ఏం ప్రేమ ఉన్నట్టు? పొగడుతున్నారంటే డైమండ్ డబ్బా ఆడేవాళ్ళు అంటా నేను. పగవాడు లెక్కలేనన్ని డైమండ్ డబ్బాలు ఆడతారు, అంటే ముద్దులు పెడతాడు కదా. పగవాడు లెక్కలేనన్ని ఏం చేస్తాడంట? చెప్పండి అమ్మా, మౌనంగా ఉండారు. మీతో మాట్లాడుతున్నట్టున్నాడు దేవుడా. లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. అమ్మ నా తల్లే, అబ్బా వెరీ గుడ్ తల్లే, వెరీ గుడ్ తల్లే, గాడ్ బ్లెస్ యూ తల్లే, గాడ్ బ్లెస్. దేనికి? నీకు గుంట దవ్వేదానికి. వాడి నేను పొగడుతున్నాడు, నేను దోతాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కసక డైమండ్ డబ్బాలు జరిపిన యూత్ అంతా ఈరోజు యూత్ మరి ఘోరంగా ఉంది. మా పెద్దోడికే బుద్ధి లేదు, పెళ్లి చేసుకోమన్నా చేసుకోవడం ఉద్యోగం వస్తే. చాలామంది యూత్ స్కీమ్ రాయ్ గారు బలి చెప్పారు. 2 మాటలు చెప్పి ముగిస్తాను. కుర్రపిల్లకాయలు మగవాళ్ళు ఎట్టున్నారంటే ఈరోజు 25 ఏళ్ళు అమ్మా నాన్న జాకేస్తారంట. క్రికెట్ ఆడుకుంటా, షటిల్ ఆడుకుంటా, బ్యాడ్మింటన్ ఆడుకుంటా. అవునా, ఒకరోజు పోయి కాలేజీ పోయి బండ్లు వేసుకుని రేసింగ్ ఎట్టా తిరుగుతా. 25 ఏళ్ళు మా చిన్నోడు ఉన్నాడు, ఇప్పుడు 18లోకి వచ్చినాడు. అట్ట వాడే పని పాట ఏం చేయడు, అమ్మా నాన్న జాకేస్తారు. అంతేగా, 25 ఏళ్ళు అమ్మా నాన్న జాకేస్తారు. 25 సంవత్సరాల తర్వాత వాడు మంచి అమ్మాయిని చూస్తాడు. మంచి అమ్మాయిని కాదు, మంచి అమ్మాయిని చూడడం. ఇప్పుడు ఆ పిల్ల వెనక ఏముందని చూస్తున్నారు. ఒకే కూతురా, నాన్న అమ్మాయినా సంపాదన కలిగి ఉందా, లేదా కనీసం ఆ పిల్లకైనా ఉద్యోగం ఉందా చూసి కటక్కన సెటిల్ అయిపోయి పెళ్లి చేసేసుకొని ఆహా అమ్మాయితో ఆ అత్తనే అట్టా కంపెనీకి తీసుకొని పోతా, అత్తని అట్ట షాపింగ్ మాల్ తీసుకొని పోతా, అత్తని అట్ట ఉద్యోగాన్ని తీసుకొని పోతా, మామనట్ట నడిపించుకుంటా, భార్యని అట్ట సింపుల్గా 25 ఏళ్ళు. ఎంత అయిపోయిందమ్మా? 50 ఏళ్ళు ఫినిష్. ఇప్పుడు వీడు తెలివి కలిగినోడు. ఇప్పుడు మళ్ళీ పిల్లలు పుట్టుంటారుగా, అటు స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచే మంచి అత్త సొమ్ము, మామ సొమ్ము, భార్య సొమ్ము, వాళ్ళ సొమ్ము, వీళ్ళ సొమ్ము తీసుకుపోయి మంచి ఎడ్యుకేషన్ స్కూలు. ఏ స్కూలు? భాష్యం స్కూలు. అదేగా భాష్యం, విజయవాడ, గుంటూరు పెద్ద స్కూల్లో చేర్పి 25 సంవత్సరాలు వచ్చేటప్పుడు వీడిని సాఫ్ట్వేర్ బెంగళూరు, హైదరాబాద్. ఇంకో 25 సంవత్సరాలు వాళ్ళు తాగుతారు. మొత్తం ఎంత ఫినిష్ చేశాడు మనోడు? మొత్తం ఎంత ఫినిషా? 75 సంవత్సరాలు ఫినిష్ అయిపోయినాయి. అందుకని ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. కాలేజీలకు పోతున్నారు మీరు, హాస్టల్లోకి పోతున్నారు మీరు, ఈ స్కీమ్లో చేరినారు మగవాళ్ళు. ఇప్పుడు పిల్లకాయలు, మగ పిల్లకాయలు. ఏ స్కీమ్ అది? యూత్ స్కీమ్. 25 ఏళ్ళు అమ్మా నాన్న, 25 ఏళ్ళు అత్తామామ, లేకపోతే ఉద్యోగం ఉండే పెళ్ళాము, లేదా ధనవంతుడని మంచి ఒకే ఒక కూతురు. అంతేనా? అట్టా తిప్పుకుంటేనే సరిపోద్ది 25 ఏళ్ళు. తెలుసా మీకు? పొగడతానే, అత్తని పొగడతానే అట్ట పూడ్చిపెట్టేది, మామను పొగడతానే ఆస్తి అంతా రాసుకొని పూడ్చిపెట్టేది. లాస్ట్కి భార్య ఉంటుంది, ఆ భార్యను పెట్టుకుంటే పిల్లల్ని చదివించుకుని పెద్ద చేస్తుంది. ఆస్తి అంతా పెట్టుకున్న తర్వాత 25 ఏళ్ళు ఎవరు? కొడుకులు సాకేస్తారు. దేవుడు ఆ విషయం ఎంత చెప్పినట్టు దేవుడు మానవుడు బైబిల్లో అమ్మా 70 సంవత్సరములు అధిక బలం ఉంటే, అంటే 75 సంవత్సరాల మనోడు వాళ్ళ మీదే బతికేసినాడు. ఇంకా 5 సంవత్సరాల్లో ఏముంది నాయన, అరే ఆడున్నారా? 5 సంవత్సరాలు కష్టపడాలి వాడు, నడిచేదానికి, తినేదానికి, ఆ బాత్రూమ్కి, ఆ బెడ్రూమ్కి, ఆ ఇంట్లోకి, బయటికి తిరిగేదానికి. అంతేనా? వాడు ఏమైనా పని చేసే చరిత్ర వద్దా? మన పురుషోత్తం గారు పుట్టినరోజు నుంచి ఈ రోజు దాకా శాస్త్రమే ఉన్నాడు పని. చప్పట్లు కొట్టండి ఆయన కోసం మీరు. హల్లెలూయా. ఒక్కోసారి బొగ్గు బండి బట్టిగా నేసినాడంటే రాత్రులు కూడా పొగ వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ కష్టపడతాడు ఆయన. పురుషుడు అంటే ఆయన లాగా ఉండాలా. ఆమేన్. మన అన్నలాగా కూడా ఉండాలి. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు ఆయన.
కష్టపడే వాళ్ళు కావాలి దేవుడికి, పనిచేసేవాళ్ళు కావాలి దేవుడికి, సంపాదించేవాళ్ళు కావాలి దేవుడికి, భార్యని సాకేవాళ్ళు కావాలి దేవుడికి, పోషించేవాళ్ళు కావాలి దేవుడికి. చెప్పచ్చా? ఏం మౌనంగా ఉండరా? ఎవరిని తిడుతున్నట్టున్నాను నేను? తిట్టలేదు, వాక్యమే కదా అదే. వాక్యమే నేను తిడుతున్నారా? ఎంతమంది జీవితాలు ఈరోజు ఆడపిల్లకాయలు ఏడుస్తున్నారు. నేను బండి వేసుకుని కారు వేసుకుని ఆ పెట్రోల్ బంక్ అడిపోతే ఆడవాళ్ళు పెట్రోల్ పడతా ఉంటారు. నేను దిగి అడుగుతా వాళ్ళని, బావ ఏం చేస్తాడంట. ఎందుకులేదు సార్ వాడి గురించా? తమ్ముడు ఏం చేస్తాడని అడుగుతా. చిన్నవాళ్ళు అయితే, పెద్దవాళ్ళు అక్కగా ఉన్నారని, అక్క బావి ఆడున్నాడు, బావి ఆడుంటాడా, బ్యాంతి షాప్కి ఆడున్నాడు, బావా నేను చోటి ఆడున్నాను. పెట్రోల్ బంకులు పనిచేసే ఆడవాళ్ళు, హోటల్లో పనిచేసే ఆడపిల్లకాయలు, ఆ షాపింగ్ మాల్లో ఆడ పనిచేసేవాళ్ళు కొంచెంసేపు మాట్లాడుతూ ఉంటాను నేను. మాట్లాడుతూ మాట మెల్లిగా వాళ్ళు హృదయాల్లోకి వెళ్ళిపోయి, ఏం చేస్తాడు చిన్నాడు, ఏం చేస్తాడు, తిని తిరుగుతూ ఉంటాడు. చూడు నేను ఏడున్నాను, నిన్ను ఊరు పంపన్నారు యూత్ స్కీమ్లోకి. అందుకని ఆడపిల్లలు ఎలా ఉండాలా? యూత్ స్కీమ్ పెట్టుకుని ఎడదాకా ఇంటుకులు పెంచుకొని బైకులు వేసుకొని తిరుగుతూ ఉంటారు, టార్గెట్ చేస్తారు. అవునా? బాగా చదువుకున్న మంచి అమ్మాయి, మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తుందిరా, ఈ పిల్లని కానీ మన కానీ బయట బతికేయచ్చురా 25 ఏళ్ళ. జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్తున్నాం మనం, తల్లిదండ్రులు వదిలిపెట్టిపోతున్నాం, కుటుంబాన్ని వదిలిపెట్టిపోతున్నాం, సంఘాన్ని వదిలిపెట్టిపోతున్నాం, దూర ప్రాంతంలో మనం ఉంటున్నాం. ఎలా ఉండాలి మనము? భయం కలిగి ఉండాలి, భయంలో క్రమం కలిగి ఉండాలి. ఓ నా కోసం మా తల్లిదండ్రులు మరి ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, వాళ్ళకి నేను మంచి పేరు తీసుకురావాలి, నా కోసం ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు వాళ్ళు. ఓ నన్ను ఏదో ఒక గొప్ప వ్యక్తిగా చూడాలనుకుంటున్నారు తల్లిదండ్రులని ఒక అభిలాష, ఆశ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉంటాడు. ఆయన క్రమంలో మనం వచ్చినప్పుడు, క్రమంలో మనం నడిచినప్పుడు, క్రమంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు క్రమంలో లేకుండా నువ్వు ఏది చేసినా కూడా అది డైమండ్ అబ్బాడినట్టే. ఆ కంచులో రాళ్ళు కానీ పోస్తే మంచి సౌండ్ వస్తుంది, కనకనకన సౌండ్ వస్తుంది. అవునా? ఆ బండారుపల్లిలో డ్రమ్ము కొడతా ఉంటే పక్కన మన డేవిడ్ వాళ్ళు డీస్ ఎత్తుకొని వస్తారు. డీస్ అది, ఆ డీస్ ఇక్కడ కొడితే డ్రమ్ము మించిపోతాడు. ఆ డీస్ ఏదో తప్పిల అదేనమ్మా, మన పాత పరిచయం చేస్తారు కదా, డీసే కదా అదే. దాన్ని పెట్టి వాడు డేవిడ్ కొడుకు దుమ్ము రేపేస్తుంటాడు, దీనికన్నా సౌండ్ అదే మోగిపోతూ ఉంటుంది. నేను దాన్ని చూస్తూ ఉంటాను. నేను వరే ఇది భలే ఉంది, దీనికన్నా అది యాలీలో ఇంట్లో ఉండేది కొనుక్కు. ఇది 1800 పెట్టి డ్రమ్ము కొన్నాడు, ఇది ఏం కొనలా. అందుకని అట్లాంటి డ్రమ్ముగా కలగలవాడి వచ్చేవాళ్ళుగా మనం ఉండకూడదు. భయము, క్రమము రెండిట్లో మనం ఉండాలని మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని దీవించిన గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. మన మధ్యలో మరి జాషువా వచ్చి మరి ఒక చిన్న ఉపోద్ఘాతం చేసి ఒక పాట పాడి, ఒక చరణం, ఒక పల్లవి పాట పాడి ఇచ్చుకుందాం.